లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము ఓకేనా, డేటా టైప్స్ అంటే ఏదో చూసాము ఓకేనా, ఇంటీజర్ అండ్ స్ట్రింగ్ టైప్ గురించి చూసాము ఓకేనా. అలాగే డేట్ టైం కూడా గురించి కూడా చూసాము ఓకే, ఇవి కూడా చూసాము మనం ఓకేనా. అంటే డేట్ టైం అంటే ఈ రోజు డేట్తో పాటు టైం కూడా వస్తుంది, జస్ట్ అంటే ఈ రోజనే కాదు, లైక్ ఏదైనా ఒక కరెక్ట్ డేట్ ఫార్మాట్లో ఓకేనా. సో అలాగేనా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లైక్ మనము ఈ డేట్ అంటే 2 డేట్స్ మధ్య ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయో వాటి డిఫరెన్స్ తీసుకోవడం కావచ్చు ఓకేనా. సో లేదా ఈ రోజు డేట్‌కి కొన్ని డేస్ యాడ్ చేయొచ్చు ఓకేనా. సో అలాంటివి కావచ్చు, అలాంటివన్నీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు డేట్ తీసుకున్నాననుకో, టుడేస్ డేట్ అని, టుడేస్ డేట్ ఓకే, ఇదొక వేరియబుల్ ఓకేనా. సో ఇక్కడ ఏం చేసాము, డేట్ డాట్ టుడే అని గాని లేకపోతే సిస్టమ్ డాట్ టుడే గాని ఒక ఫంక్షన్ ఉంటది. సో దాన్ని ప్రింట్ చేసినప్పుడు ఏం చేసి ఈ రోజు డేట్ ప్రింట్ అవుతది ఓకేనా. సో ఎగ్జిక్యూట్. సో డీబగ్ ఈరోజు డేట్ వచ్చిందా, లైక్ 39. సో ఇప్పుడు ఈ డేట్కి నేను ఆటోమేటిక్గా 7 డేస్ యాడ్ చేయాలంటే ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తాము ఓకేనా. సో డేట్ 7 డేస్ ఫ్రమ్ టుడే ఓకేనా, ఈ రోజు నుంచి 7 డేస్ ఎలా అంటే ఈ రోజు డేట్ తీసుకొని దానికి పలానా ఎన్ని డేస్ అని యాడ్ చేయాలి, +7 అని యాడ్ చేస్తే దానికి ఆటోమేటిక్గా 7 డేస్ యాడ్ అయిపోవాలి. సో అది ప్రింట్ అవుతుందా లేదంటే ఈరోజు 9వ తేదీ కదా, సో 9 + 7 16 ప్రింట్ అవుతుందా లేదా అని మనం వెరిఫై చేసుకుందాం ఓకేనా. సో అన్ఎక్స్పెక్టెడ్ కరెక్ట్‌గానే ప్రింట్ చేశా కదా. ఓకే సరే, ఇది సెమీకోలన్ ఇవ్వడం మర్చిపోయినాను. సో యాడ్ అవుతుందా లేదా మనం వెరిఫై చేసుకుందాము ఓకేనా. సో యాడ్ అయింది కదా, సో 9 + 7 16. సో ఇది ఇలాంటి ఆపరేషన్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే మనకి రియల్ టైంలో అంటే అనలిటిక్స్లో కావచ్చు లేకపోతే కోడింగ్లో కావచ్చు. సో ఈ రోజు నుంచి నాకు ఆటోమేటిక్గా 7 డేస్ తర్వాత నేను ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, ఆటోమేటిక్గా 7 డేస్ యాడ్ అయిపోవాలి, లేకపోతే ఈ రోజు నుంచి లాస్ట్ 7 అంటే ఈ రోజు డేట్కి లాస్ట్ అంటే 7 డేస్ రిమూవ్ చేయాలి, ఓకే ఈరోజు సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో అప్పుడు ఈ రోజు నుండి 7 డేస్ తీసేస్తే లైక్ అరౌండ్ సెకండ్ ఆఫ్ మార్చ్ రావాలి కదా. సో సో అలా అయినా మనం తీసుకోవచ్చు అనమాట. అంటే బేసిక్గా ఈ సబ్స్ట్రాక్షన్స్ అంటే ఈ రోజు డేట్ తీసుకొని దాంట్లో ఇలా సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఓకేనా. సో లేదా అడిషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దానికి కరెస్పాండింగ్ అంటే రిజల్టింగ్ ఫార్మాట్ కూడా మనకి డేట్ ఫార్మాట్లో ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి ఓకేనా. సో చూడండి సెకండ్ వచ్చింది. అలాగే 2 డేట్స్ మధ్య మనము దాన్ని ఏమంటారు డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు, సపోజ్ ఈరోజు 7 డేస్ ఫ్రమ్ టుడే ఉంది అంటే ఇప్పుడు సపోజ్ అంటే సబ్ట్రాక్ట్ చేసాంలో అండి ఓకేనా. సో సెకండ్ ఉంది ఓకేనా. సో నెక్స్ట్ వేరే డేట్ ఏదైనా తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ టుడే డేటే తీసుకొని ఓకేనా, నేను డేట్ ర్యాండమ్ డేట్ ఏదో ఒకటి ర్యాండమ్ డేట్ తీసుకొని, సో డేట్ డాట్ ఫార్మాట్ ఒక ఎగ్జాక్ట్ ఫార్మాట్ అంటే సింటాక్స్ గుర్తులేదు, లైక్ వీ నీడ్ టు గూగుల్ ఇట్ ఓకేనా. సో ఇలా ఫార్మాట్ తీసుకొని లైక్ సో 2026 ఓకేనా, 31 ఓకేనా, సారీ 12 31 ఓకేనా. సో ఈ ఫార్మాట్ కరెక్ట్గా లేదు అంటే ఎగ్జాక్ట్ ఫార్మాట్ కాదు, బట్ ఆయన గూగుల్ చేసి చెప్తాను ఓకేనా. సో ఈ 2 డేట్స్ మధ్య నెంబర్ ఆఫ్ డేస్ ఎంత ఉంది మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఓకేనా. సో ఇప్పుడు ఈ డేట్ మధ్య ఎంత ఎంత డిఫరెన్స్ ఉంది నెంబర్ ఆఫ్ డేస్. సో రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమి ఇస్తుంది, సో మొత్తం డేస్ డిఫరెన్స్ ఇస్తుంది. సో వచ్చిన డేస్ డిఫరెన్స్ మనకి దేని ఫార్మాట్లో ఉంటుంది, నంబర్ ఫార్మాట్లో ఉంటుంది. నంబర్ ఫార్మాట్ తీసుకోవాలంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇంటీజర్ తీసుకుంటాం కదా. సో ఇక్కడ ఏం చేస్తాము, నంబర్ ఆఫ్ డేస్ డిఫ్ బిట్వీన్ ఏదో ఒకటి మీనింగ్ఫుల్ అబౌవ్ డేట్స్ ఓకేనా. ఇది మీనింగ్ఫుల్ ఇది వేరియబుల్ నేమ్ అనమాట ఓకేనా. సో ర్యాండమ్ డేట్ మైనస్ ఓకేనా, అలాగే ఈ 2 డేస్ డేట్ అంటే ఈ రోజు డేట్. సో ఈ ఫార్మాట్ కరెక్ట్ కాదనుకుంటున్నాను, ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ విల్ సీ ఓకేనా, వర్కౌట్ అవుతాలని ఓకేనా. సో దీన్ని ప్రింట్ చేద్దాము, సిస్టమ్ డాట్ డీబగ్ ఓకేనా. సో లెట్స్ సీ ఇట్. సో ర్యాండమ్ డేట్లో అంటే ఈ ఫార్మాట్ కరెక్ట్గా లేదు ఓకేనా. లెట్ మీ ట్రై ఇట్ విత్ దిస్ వన్ అంటే ఎగ్జాక్ట్ గుర్తులేదు ఫార్మాట్ అనేది. ఒక్క నిమిషం, డేట్ క్లాస్ ఇన్ అపెక్స్. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్లో ప్రతి ఒక్క దానికి అంటే మనం ఇంటీజర్ అని తీసుకుంటాం కదా, ఇంటీజర్కి అలాగే స్ట్రింగ్కి ప్రతి ఒక్క దానికి ఒక క్లాస్ ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో ఈ డేట్ క్లాస్లో మనం ఇప్పుడు ఇందాక ప్లస్ అని చెప్పేసి యాడ్ చేసాం కదా ఇన్ని డేస్ అని చెప్పేసి, అలా కాకుండా వేరియబుల్ తీసుకొని యాడ్ డేస్ అని చెప్పేసి దాంట్లో అంటే యాడ్ డేస్ అనేది ఫంక్షన్, ఇది కూడా చూపిస్తాను. సో ఇవన్నీ మెథడ్స్ ఓకేనా. సో ఇది ఒక క్లాస్ అంటే వాట్ ఈస్ క్లాస్ అంటే లైక్ సో రిప్రజెంటేషన్ అంటే సో డేట్ అనేది ఒక ఇంటీజర్, సో ఇటు ఒక డేటా టైపు, ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో మనకి ఇవన్నీ డిఫరెంట్ డేటా టైప్స్ అనమాట. సో బ్లాబు లేకపోతే బూలియా సారీ డేట్ టైము ఓకేనా. సో అలాగే ఇంటీజర్ స్ట్రింగ్ ఇలా చాలా ఉంటాయి, బట్ ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు.
సో ఈ డేట్ ఫార్మాట్ లైక్ ఎలా తీసుకో, ఇప్పుడు మనం మన దాంట్లోకి వద్దాం లైక్ ఓకేనా. సో date dot ఓకేనా షుడ్ వర్క్ యాక్చువల్లీ. సో డేట్ డాట్ న్యూ ఇన్స్టాన్స్ ఓకేనా. సో ఈ రెండిట్లో వైట్. సో లెట్ మీ టేక్ అవుట్ దిస్ డేట్ డాట్ టుడే, ఇది మనం వాడాము ఓకేనా. సో డేట్ డాట్ టుడే అనేది వాడాము ఓకే. సో లెట్స్ ట్రై దిస్. వేర్ ఇస్ దట్ డేస్ బిట్వీన్. ఇప్పుడు ఎక్కడ పోయింది అది, డేస్ ఆఫ్ ఫార్మాట్ ఇందాక ఓపెన్ చేశాను కదా ఓకే. ఓకే ఇది సో oh my god, it is not working, something is working okay. So returns the date in as a string using the locale of the context okay. So it actually returns the string format లో వేస్తుంది. అలా కాకుండా date dot new instance తో ట్రై చేస్తాను ఓకేనా. సో date dot new instance ఇదే మెథడ్ అనమాట ఓకే. date dot new instance మెథడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండు ఓకేనా. సో లెట్ మీ టేక్ దట్ ఫార్మాట్. సో ఇదేం తీసుకుంటుంది ఇయర్ కామా మంత్ కామా డే ఓకే. లెట్స్ టేక్ దట్ year 2026 comma month 12th month 31st okay. Now let's try to take the difference. Date expression must be used okay. Line number 3 la issue, it is saying that you must use integer or long. I am using integer only right. So let me print this okay. So let's you know 31st as it is గా ప్రింట్ అయిపోయింది మనకి ఓకేనా. సో వై ద డిఫరెన్స్ ఇస్ నాట్ ఓకే. సో విల్ డూ వన్ థింగ్ ఓకే. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది okay. So it should actually get printed. Let me try it once again. That must use integer. So I am using the integer only. Date expression must use integer or not okay. Or let me take out the long type. So why it is not okay. ఓకే ఐ విల్ చెక్ ఆన్ దిస్ ఓకే. సో అంటే ఇలా 2 డేస్ మధ్య డిఫరెన్స్ తీసుకోవాలంటే ఆ డేట్ మైనస్ ఆ డేట్ తీసుకోవచ్చు, లేదా ఇంకో ఫంక్షన్ ఉంటుంది మనకి ఇక్కడ. సో డేస్ డిఫ్ అని చెప్పేసి ఓకేనా. సో ఇక్కడ చూడండి డేస్ డిఫరెన్స్ అని చెప్పేసి డేస్ డిఫ్ డేస్ బిట్వీన్ అని చెప్పేసి ఓకే. డేస్ బిట్వీన్ ఓకేనా. సో ఈ డేస్ బిట్వీన్ సో ఇది వర్కౌట్ అవ్వలేదు, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ద సేల్స్ ఫోర్స్ డాక్యుమెంటేషన్. సో ఈ డేస్ బిట్వీన్ అనే ఫంక్షన్ ఏం చేస్తా అంటే 2 డేట్స్ మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది ఓకేనా. రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ డేస్ బిట్వీన్ ద డేట్ దట్ కాల్ దిస్ మెథడ్ అండ్ ద స్పెసిఫైడ్ డేట్. అంటే 2 డేట్స్ మధ్య నెంబర్ ఆఫ్ డేస్ డిఫరెన్స్ ఇస్తుంది ఓకేనా. సో లెట్ మీ అంటే ఇక్కడ ఓపెన్ కాలేదు సో కాబట్టి ఇక్కడ నేను సపరేట్గా గూగుల్లో సెర్చ్ చేస్తాను సంథింగ్ హెల్ప్ డాక్యుమెంట్ అంటే ఏ ఫార్మాట్లో వాడాలి అని చెప్పేసి ఓకేనా. సో అపెక్స్ సో ఇక్కడ చూడండి లైక్ ఇక్కడ కూడా లైక్ 2 డేట్స్ తీసుకొని అంటే సో అంటే ఇక్కడ ఇయర్ని సబ్ట్రాక్ట్ చేశాడు కానీ అంటే 2 ఇయర్స్ మధ్య ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ డిఫరెన్స్ ఉందని చెప్పేసి ఓకే. సో అలానే ఇక్కడ చూడండి లైక్ సో ఒక డేట్ డాట్ డేస్ బిట్వీన్ ఇంకో డేట్ పంపిస్తే వాటి మధ్య ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ బిట్వీన్ ఉంది అంటే వాటి రెండింటి మధ్య ఎంత నెంబర్ ఆఫ్ డేస్ డిఫరెన్స్ ఉందని చెప్పేసి మనకు వస్తుంది. అంటే ఇక్కడ యాక్చువల్గా ఇది వర్కౌట్ అవ్వాలి సమ్హౌ దిస్ ఇస్ నాట్ వర్కింగ్. సో ఐ విల్ కీప్ దిస్ అసైడ్ ఫర్ నౌ ఓకే. సో ఈ డేస్ బిట్వీన్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే డేస్ బిట్వీన్ ఓకేనా. సో డేస్ బిట్వీన్ అనే ఫంక్షన్ ఇది ఇక్కడ చూడండి డేట్ క్లాస్లో ఇది డేస్ బిట్వీన్ అనే ఫంక్షన్. సో దీంట్లో ఎలా వర్క్ చేయాలంటే లైక్ సో ఇంటీజర్ should actually this one ఇది కూడా వర్కౌట్ అవ్వాలి సంథింగ్ ఇస్ ఇష్యూ. సో ఐ విల్ చెక్ ఇట్ లేటర్ ఓకే. సో ఇక్కడ చూడండి దీన్ని వేరియబుల్ ఇదే తీసుకుంటాను ఓకేనా. సో ఇంటీజర్ ఈక్వల్స్ టు సో దేని మధ్య ఓకేనా అంటే ఈ దీనికి అంటే ఇక్కడ చూడండి డేస్ బిట్వీన్ అనేది ఇలా వాడకూడదు ఓకేనా. డేస్ బిట్వీన్ ఓకేనా బిట్వీన్ ఇలా ఇలా రెండు పారామీటర్స్ ఇచ్చేస్తే తీసుకుంటుంది ఇలా కాదండి ఇలా కాకుండా ఇలా దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే టు యూజ్ ద డేస్ బిట్వీన్ ఫంక్షన్, ఇది కరెక్ట్ వే కాదు. సో ఇన్స్టెడ్ ఓకేనా దాని బదులు ఇలా వాడాలి ఓకేనా. సో ఐ విల్ కామెంట్ దట్ అవుట్.
సో ఈ డేట్ ఓకేనా, సో ఈక్వల్స్ టు ఏ డేట్కి డాట్ డేస్ బిట్వీన్, సో దేనికి ఓకేనా, సో ఈ రెండింటికి మధ్య ఓకేనా. సో ఇలా వాడాలని, దట్స్ ఎక్స్పెక్టెడ్ సింటాక్స్ ఫ్రమ్ ద అపెక్స్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ప్రింట్ అవుతుందా లేదా, ఏమైనా ఇష్యూస్ వస్తాయో లేదా చూద్దాం. ఓకేనా, చూడండి 297 డేస్ డిఫరెన్స్ ఉంది ఓకేనా, దానికి మధ్యలో. ఓకేనా, అర్థమైందా? అంటే 2 డేస్ డేట్ మైనస్ ఇది ఎందుకు నెగిటివ్ వస్తుందంటే, ఇది ఎలా తీసుకుంటుంది అంటే 2 డేస్ డేట్ మైనస్ ఇలా తీసుకుంటుంది. అలా కాకుండా ఆల్టర్నేటివ్ చేస్తే అంటే ఇక్కడ ఇది ఓకేనా, సో ర్యాండమ్ డేట్ని ఇక్కడ తీసుకున్నారంటే ఓకేనా, సో ఇప్పుడు నెగిటివ్లో లేకుండా పాజిటివ్లో వస్తుంది అనమాట. ఓకేనా, వచ్చిందా? సో actually this should also work, some issue with this. Okay, I will check on this the syntax. Okay, so negative. Okay, so రెండు డేట్స్ మధ్య నెంబర్ ఆఫ్ డేస్ డిఫరెన్స్ ఎలా తీసుకోవాలో అంటే, సో బేసిక్ అర్థమైంది కదా, జస్ట్ డేస్ డిఫరెన్స్ ఫంక్షన్. సో ఇలా ఈ అంటే ఈ సబ్స్ట్రాక్షన్ కూడా వర్క్ అవ్వాలి. this I will check on that. Are you clear on this one, days between function? హలో, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటే కాదు, లైక్ సో మనకి అంటే ఈజ్ లీప్ ఇయర్ అని చెప్పేసి మనం ఇయర్ పంపిస్తే అది లీప్ ఇయరా కాదని చెప్పడము, లేకపోతే ఆ డేట్లోంచి పలానా మంత్ లేకపోతే పలానా ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఇక్కడ చూడండి డేట్ అంటే మనం ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఏమంటారు అంటే డేట్ టైప్ వేరియబుల్ డాట్ మంత్ అని తీసుకుంటే అప్పుడు 1 అని ఇచ్చింది అనుకోండి, అది జాన్. ఓకేనా, సో 12 అని ఇచ్చింది అంటే డిసెంబర్, అలా అలా అనమాట. ఇక్కడ చూడండి ఓకేనా, సో రిటర్న్స్ ద మంత్ ఆఫ్ ద మంత్ కాంపనెంట్ ఆఫ్ ద డేట్. ఓకేనా, సో ఒకటి వచ్చిందంటే జాను అని అర్థం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, సో లెట్ మీ కామెంటెడ్ దిస్ అవుట్. ఓకే, సో ఇంటీజర్ మంత్ నంబర్ ఓకే ఈక్వల్స్ టు, సో ఈ ర్యాండమ్ డేట్లో లేకపోతే ఈ 2 డేస్ డేట్లో డాట్ మంత్ అని చెప్పేసి వాడామంటే ఓకేనా, సో ఇక్కడ మెథడ్ కాబట్టి ఇలా వాడుకోవాలంటే, సో మెథడ్స్ ఇవన్నీ డిఫరెంట్ మెథడ్స్ అంటే ఇలా బ్రాకెట్స్ వాడుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కూడా డేస్ బిట్వీన్ అనేది కూడా ఒక మెథడ్, సో దానికోసం ఇలా వాడుకోవాలి. ఓకేనా, సో మెథడ్ వాడినప్పుడు ఎప్పుడు ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇవ్వాలి. సో ఇఫ్ ఐ ట్రై టు ప్రింట్ దిస్ వన్ ఓకేనా, సో ఇక్కడే లైక్ 3 అని రావాలి. సో ఫస్ట్ జాన్ అని తీసుకుంటే 12th డిసెంబర్ అని తీసుకుంటే లైక్ 1 2 3 4 5 6 ఓకేనా 3. సో ఆల్ దీస్ ఆర్ ద మెథడ్స్ విత్ ఇన్ ద డేట్ క్లాస్. ఓకేనా, సో డేట్ అనేది ఒక స్టాండర్డ్ డేటా టైప్ క్లాస్ అన్నమాట. సో దాంట్లో ఇవన్నీ లైక్ చూడండి, ఇందాక మనం డాట్ టుడే వాడుకున్నాం. ఓకేనా, సో ఇలా మనం ప్రతి ఒక్కటి ఇది ఇందాక లైక్ న్యూ ఇన్స్టాన్స్ అనేది, సో మనం ఇక్కడ డేట్ అంటే ఒక నంబర్స్ ఇయర్ మంత్ డే పంపిస్తే సో ఇట్ కన్వర్ట్స్ డేట్ డాట్ న్యూ ఇన్స్టాన్స్ డేట్ డాట్ మంత్ బిట్వీన్ డేట్ డాట్, ఇక్కడ చూడండి డేట్ డాట్ డేస్ బిట్వీన్ ఇచ్చాము ఇందాక. సో మంత్ బిట్వీన్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ మంత్స్ డిఫరెన్స్ ఉంది అని చెప్పేది. సో ఈ మంత్స్ బిట్వీన్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ జస్ట్ డేస్ బిట్వీన్ కాకుండా మంత్స్ బిట్వీన్ ఇచ్చామంటే మంత్ ఎన్ని నెంబర్ ఆఫ్ మంత్స్ డిఫరెన్స్ ఉంది. సో మీరు ప్రతి ఒక్కటి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని ఏం కాదు. సో వెన్ ఎవర్ యూ గెట్ సంథింగ్ అండర్ డేట్ రిలేటెడ్ థింగ్స్ ఓకే, యూ షుడ్ రిమెంబర్ దట్ వీ హ్యావ్ ఏ dedicated developer guide or help document where we can refer what all the methods that it supports అని చెప్పేసి మనము గుర్తుపెట్టుకోండి. సో ఇంకోటి లైక్ ఇందాక లాస్ట్ క్లాస్లో మనము స్ట్రింగ్ డాట్ ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్, అలాగే స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ అని చెప్పేసి మనము దాని ఏమంటారు అంటే తెలుసుకున్నాం. అలాగే డేట్ డాట్ వాల్యూ ఆఫ్ అంటే ఒక డేట్ డాట్ వాల్యూ ఆఫ్ అంటే ఇక్కడ మీరు ఏదైతే పంపిస్తారో విత్ ఇన్ దిస్ వేరియబుల్ అంటే ఈ ఫీల్డ్ వాల్యూలో అది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న ఏ ఫార్మాట్లో ఉన్న డేట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తాం అనమాట. సో వీటిలో అంటే అంటే చూడండి లైక్ టుడే అంటే లైక్ కొన్ని తెలుసుకోవాలి, లైక్ వాల్యూ ఆఫ్ డేట్ డాట్ వాల్యూ ఆఫ్ కావచ్చు, స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్, ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్. ఓకేనా, సో ఇలా కొన్ని మెథడ్స్ మనం తెలుసుకోవాలి. లైక్ ఇప్పుడు డేట్ వేరియబుల్ డాట్ ఇప్పుడు చూడండి 2 days డాట్ ఇయర్ ఇచ్చా అనుకోండి, డాట్ ఇయర్ అంటే ఇయర్ ప్రింట్ అవుతుంది లైక్ సో ఓకేనా, సో వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఓకేనా, సో డాట్ మంత్ లాగా డాట్ ఇయర్. ఓకేనా, సో అలా. ఓకే, సో ఇలా జస్ట్ రిమెంబర్ వీ హ్యావ్ ఏ డేట్ క్లాస్ అండ్ ఇట్ సపోర్ట్స్ దీస్ మెనీ మెథడ్స్ విత్ ఇన్ దట్. ఓకే, సో ఆర్ యు క్లియర్? అంటే బేసిక్గా ఇంకోటి ఏంటంటే యాడ్ డేస్, ఇందాక మనం ఏం చేసాము ఓకేనా, సో రెండింటి ఒక డేట్కి ఇన్ని నెంబర్స్ ఆఫ్ డేస్ యాడ్ చేయాలంటే +7 లేకపోతే +10 అలా యాడ్ చేయొచ్చు, లేకపోతే ఆ డేట్ తీసుకొని ఓకేనా, సో ఇన్ని డాట్ యాడ్ డేస్ అంటే ఈ మెథడ్ ఉంది కదా లైక్ సో డేట్, సో ఇక్కడ చూడండి లైక్ డేట్ ఓకేనా, సో యాడింగ్ 30 days ఓకేనా ఈక్వల్స్ టు డేట్ వేరియబుల్ డాట్ యాడ్ డేస్. ఓకేనా, సో యాడ్ డేస్ ఆఫ్ 30 అంటే ఈ డేట్కి 30 days యాడ్ చేసి మనకి ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, అలాగే యాడ్ ఓకేనా, లెట్ మీ చెక్ ఇట్ అవుట్.
చూడండి లైక్ ఇన్ని డేస్ 30 డేస్ యాడ్ చేసి ఈ రోజు డేట్కి ఓకేనా. సో లైక్ దట్ ఓకే. సో యాడ్ డేస్ యాడ్ ఇయర్స్ ఈ మూడు అంటే పలానా ఇన్ని ఇయర్స్ యాడ్ చేయాలి లేకపోతే ఇన్ని మంత్స్ యాడ్ చేయాలి ఓకేనా. సో ఆ నెంబర్ ఆ ఇంటీజర్ నెంబర్ పంపిస్తే అన్ని ఇయర్స్ అంటే ఆ మెథడ్ బేస్డ్ ఆన్ ద మెథడ్ దట్ వీఆర్ యూజింగ్ అండ్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఐ మీన్ ఇంటీజర్ నెంబర్ దట్ వీఆర్ యాక్చువల్లీ passing to it, it will automatically add those many years or months or days to that specific date ఓకేనా. సో క్లియర్ కదా హౌ టు యూజ్ ద డేట్ అని చెప్పేసి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో డేట్ దాంట్లో ఏం డౌట్స్ లేవా? ఏం లేదండి. ఓకే. సో నెక్స్ట్ సిమిలర్గా అంటే ఇక్కడ మనకి స్ట్రింగ్కి అలాగే మెథడ్స్ ఉంటాయి, ఇంటీజర్కి అలాగే మెథడ్స్ ఉంటాయి ఓకేనా. సో డే టైంకి అలా మెథడ్స్ ఉంటాయి ఓకే. సో జస్ట్ వీ షుడ్ బేసిక్గా మనకి కొన్ని ఫంక్షన్స్ మాత్రం తెలుసు చూడండి స్ట్రింగ్ క్లాస్ ఓకేనా. సో ఈ స్ట్రింగ్ ఇక్కడికి వెళ్తే మీరు సో ఇలాగే స్ట్రింగ్లో అంటే ఇవన్నీ స్ట్రింగ్ డాట్ అని చెప్పేసి ఇవన్నీ మనం వాడుకోవచ్చు ఓకేనా. సో ఈ మెథడ్స్ అన్ని మనం వాడుకోవచ్చు ఓకేనా. సో కంటెంట్స్ ఆఫ్ స్ట్రింగ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని మాత్రం మనం డిస్కస్ చేద్దాం, అన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెన్స్ అంటే మనం డేట్ గురించి ఒక బేసిక్ మెథడ్స్ అన్ని డిస్కస్ చేసాం కాబట్టి సో కొన్ని గుర్తు పెట్టుకోండి. ఈ డేట్లో కావచ్చు డాట్ యాడ్ డేస్ ఓకేనా. సో అలాగే యాడ్ మంత్స్ ఓకేనా. సో అంటే ఇవన్నీ అక్కడ ఆల్రెడీ ఉన్నాయి బట్ జస్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను అంతే, ఆల్రెడీ ఉన్నాయి కదా మళ్ళీ యాడ్ ఎందుకు యాడ్ చేస్తున్నాం అన్నట్టు కాకుండా. సో డేస్ బిట్వీన్ ఓకేనా. సో ఇలా సో అలాగే డేట్ డాట్ ఇది ఇందాక అవసరం కదా లైక్ ఇందాక ఏదో ఫార్మాట్ ఓకేనా. సో ఇది డేట్ డాట్ న్యూ ఇన్స్టాన్స్ ఇలా. సో డేట్ డాట్ టుడే ఓకేనా. సో ఇలాంటి కొన్ని మెథడ్స్ అయితే మనకు మైండ్లో ఉండాలి, ఎందుకంటే రియల్ టైంలో మనము ఎవరైనా అడగానే లైక్ రెండు డేట్స్ ఇస్ దాని నెంబర్ ఆఫ్ మధ్య అంటే వాటి రెండు డేట్స్ మధ్య ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ డిఫరెన్స్ ఉందో చెప్పమంటే కోడ్ అంటే ఇంటర్వ్యూలు అడిగినప్పుడు జస్ట్ రెండు డేట్స్ డేట్ ఫార్మాట్లో తీసుకొని డేస్ బిట్వీన్ అని వాడండి లేకపోతే మంత్స్ బిట్వీన్ అని వాడండి లైక్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆర్ క్వశ్చన్ ఓకే. సో నెక్స్ట్ లెట్స్ మూవ్ టు ద స్ట్రింగ్ క్లాస్ ఓకేనా. సో స్ట్రింగ్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము లైక్ స్ట్రింగ్ యాక్చువల్లీ స్టోర్స్ ద text format values okay. So just value string my bio description ఇలా. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వేరియబుల్ నేమ్కి మనం ఇచ్చేటప్పుడు స్పేస్ ఉండొద్దు ఓకేనా. సో మై బయో డిస్క్రిప్షన్ అనే ఇలా ఇవ్వకూడదు అనమాట ఓకేనా. సో అంతా సింగిల్ అంటే వితౌట్ స్పేస్ ఇవ్వాలి ఓకేనా, వితౌట్ స్పేస్ ఇవ్వాలి ఓకే ఇలా ఇచ్చుకోవాలి ఓకేనా. సో ఇలా చూడండి లైక్ ఐఎమ్ వెరీ గుడ్ బై ఓకేనా. సో ఇప్పుడు పలానా గుడ్ బై ఓకే. సో పలానా సబ్స్ట్రింగ్ ఉందా లేదా ఓకేనా. సో లేకపోతే ఒక స్ట్రింగ్ ఈక్వలా కాదా అలాంటి ఇక్కడ ఇవన్నీ స్ట్రింగ్ ఫార్మాట్లో అంటే స్ట్రింగ్ క్లాస్ మనం వాడుకున్నప్పుడు ఇవన్నీ ప్రతి ఒక్కటి బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ వీ కెన్ యూజ్ ఇట్ ఓకేనా. సో అంటే ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అంటే విల్ ఓన్లీ గో త్రూ సర్టన్ ర్యాండమ్ మెథడ్స్ ఓకేనా. సో అంటే ఏదైతే మనం ఎక్కువ వాడుతుంటామో అని అలా అనుకుంటుంది అనమాట ఓకేనా. సో లెట్స్ సి ఓకేనా. సో టోటల్ లెంత్ ఆఫ్ ఓకేనా. సో స్ట్రింగ్ ఇంటీజర్ ఓకేనా, ఇంటీజర్ తీసుకొని టోటల్ లెంత్ ఆఫ్ మై స్ట్రింగ్ వేర్ ఓకేనా. సో ఎలా లెంత్ ఎలా తీసుకుంటాం మొత్తం ఇది కౌంట్ అవుతుంది అనమాట ఓకేనా. 1 2 స్పేస్ కూడా కౌంట్ అవుతుంది 2 3 4 5 అలా ఓకేనా. సో ఎలా ఓకేనా. సో లెట్స్ టేక్ లెంత్ ఫన్ ఓకేనా. సో ఎల్ఈఎన్ ఓకే. సో జస్ట్ దిస్ వన్ ఓకేనా. సో ఇక్కడది ఎల్ఈఎన్ జీటీహెచ్ ఓకేనా. సో ఎల్ఈఎన్ జీటీహెచ్ method. So let's print that one okay. System.debug సో మొత్తం 18 ఇంక్లూడింగ్ ద స్పేసెస్ దాని లెంత్ వచ్చేసి 18 ఓకే. అంటే మీరు అంటే చూడగానే అర్థమైపోతుంది సిన్స్ వి యాక్చువల్లీ స్టార్టెడ్ డిస్కసింగ్ అబౌట్ దిస్. సో మనము కొన్ని ప్రాక్టీస్ చేస్తే బెటర్గా ఉంటుంది అంత ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ లెంత్ అలాగే సబ్స్ట్రింగ్ ఇక్కడ ఇందాక ఉంది కదా సబ్స్ట్రింగ్ కావచ్చు లేకపోతే లైక్ క్యాపిటలైజ్ అంటే ఇక్కడ చూడండి క్యాపిటలైజ్ అంటే ఏం లేదు ఓకేనా. సో లైక్ సో క్యాపిటలైజ్ అంటే ఇప్పుడు ఇందాక ఇక్కడ స్టార్ట్ చేశాను కదా ఐ ఓకేనా వాడికి క్యాపిటలైజ్ చేస్తుంది అంటే ఇక్కడ చూడండి లైక్ డాట్ క్యాపిటలైజ్ అనే ఫంక్షన్. సో సో అంటే లెట్స్ టేక్ దిస్ వన్ మోర్ థింగ్ స్ట్రింగ్ క్యాపిటలైజ్డ్ వర్షన్. సో ఇది వేరియబుల్ అండి ఓకేనా. సో ఈక్వల్స్ టు మై బయో డాట్ క్యాపిటలైజ్ అంటే దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంటుందని అబ్జర్వ్ చేయండి క్యాపిటలైజ్ ఓకే. సో ఏంటి క్యాపిటలైజ్ హౌ ఓకేనా. సో ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ ద క్యాపిటలైజ్ ఓకే. సో
క్యాపిటలైజ్ యాక్చువల్గా ఈ ఏ అనేది క్యాపిటల్ అవ్వాలి, వి అనేది క్యాపిటల్ అవ్వాలి, జి అనేది క్యాపిటల్, బా అనేది క్యాపిటల్ అవ్వాలి. సో సమ్హౌ దట్ ఈస్ నాట్ వర్కింగ్, నాట్ షూర్, లైక్ లెట్ మీ చెక్. సో రిటర్న్స్ ద కరెంట్ స్ట్రింగ్ విత్ ఫస్ట్ లెటర్ ఆఫ్ చేంజ్ టు, ఓకే, ఓన్లీ ద ఫస్ట్ లెటర్. లెట్ మీ, సో ఫస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఉండాలి, ఓకేనా. ఫస్ట్ లెటర్ చేంజ్ టు ద స్ట్రింగ్, ఓకేనా. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే లైక్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ వర్డ్ షుడ్ బి క్యాపిటలైజ్డ్ అని ఉండాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే దాన్ని అంటే వర్క్ అవుతుందో లేదని చెక్ చేసుకోవడానికి ఐ అనేది స్మాల్ చేశాను. లెట్ మీ ట్రై టు ప్రింట్ ఇట్, ఓకేనా. క్యాపిటలైజ్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఐ అనేది క్యాపిటల్ అయింది, ఓకేనా. సో ఇక్కడ యాక్చువల్గా ఈ డాక్యుమెంటేషన్ వర్క్ అవ్వలేదు, కానీ లైక్ బేసిక్గా ద ఎక్స్పెక్టేషన్ ఇస్ దట్ ఇట్ షుడ్ యాక్చువల్లీ క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. సో దట్స్ వాట్ ఐ రిమెంబర్. బట్ ఇక్కడ చూడండి ప్రస్తుతానికి అయితే అంటే ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, స్మాల్ లెటర్ ఇచ్చాను కదా. సో డాట్ క్యాపిటలైజ్ అంటే లైక్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్, ఓకేనా. సో ఫస్ట్ లెటర్ ఆఫ్ ద లైన్ షుడ్ బి క్యాపిటలైజ్. యాక్చువల్గా ఇట్ షుడ్ యాక్చువల్లీ క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ ఆఫ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ వర్డ్. ఓకే, దట్స్ వాట్ ద ఎక్స్పెక్టేషన్. సిన్స్ ఐ డోంట్ హ్యావ్ ఎగ్జాంపుల్స్, ఓకే. సో ఐఎమ్ అంటే సో దీన్ని మాత్రం స్మాల్ లెటర్ చేసి దాన్ని క్యాపిటలైజ్ వాడి లైక్ ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఐ అనేది క్యాపిటల్ వచ్చింది, ఓకేనా. సో దట్స్ హౌ క్యాపిటలైజ్ వర్క్స్. అంటే ఈ క్యాపిటలైజ్ నువ్వు రియల్ టైంలో వాడతావు అంటే లైక్ సో దీన్ని ఏం వాడము, బట్ వీ షుడ్ నో వాట్ ఈస్ క్యాపిటలైజ్, ఓకేనా. సో ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఈచ్ వర్డ్ షుడ్ బి విల్ బి క్యాపిటలైజ్డ్, ఓకేనా. సో దట్స్ వాట్ క్యాపిటలైజ్ ఫంక్షన్ డస్, ఓకే. సో నెక్స్ట్ ఈ క్యారెట్, క్యార్ ఆర్ట్ ఇవన్నీ ఏం అవసరం లేదు, ఓకేనా. కంటైన్స్, ఓకేనా. సో కంటైన్స్ ఇది ఎక్కువ వాడుతుంటాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పలానా వర్డ్లో గుడ్ అనేది కంటైన్స్ ఉంటే నాకు ట్రూ రావాలి, లేకపోతే ఫాల్స్ రావాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో సిస్టమ్ డాట్ డీబగ్ మై బయో డిస్క్రిప్షన్ డాట్ కంటైన్స్, ఓకే, గుడ్. సో ఈ గుడ్ అనేది స్ట్రింగ్ కాబట్టి అగైన్ ఐ విల్ ట్రై టు పుట్ ఇట్ ఇన్ దిస్ వన్, ఓకేనా. సో లెట్ మీ ట్రై టు ప్రింట్ ఇట్, ఓకే. ఇదే ఈ సిస్టమ్ డాట్ డిబగ్ ఏం ప్రింట్ అవుతుంది చూడండి, ఓకేనా. ఏం ప్రింట్ చేస్తుంది, ఓకే. చూడండి ట్రూ ఉంది, ఎందుకంటే సో ఇప్పుడు ఈ కంటెంట్స్ అనే ఫంక్షన్ మనకి ఈ ఫార్ములాలో కావచ్చు, లేకపోతే వాలిడేషన్ రూల్స్లో కూడా ఉంటుంది, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, ఉండాలి. సో కంటెంట్స్ అంటే ఇక్కడ ఏమడుగుతుంది అంటే ఈ బయో డిస్క్రిప్షన్, మై బయో డిస్క్రిప్షన్లో గుడ్ అనే పదం ఉందా, ఒకవేళ ఉంటే ట్రూ, లేకపోతే సపోజ్ బ్యాడ్ అని ఉంది. సో దీంట్లో బ్యాడ్ అనే పదం ఉంటే ట్రూ అవుతుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ ఎందుకు వస్తుంది, కంటైన్స్ ఇది యాక్చువల్లీ చూడండి ఫాల్స్. కంటైన్స్ యాక్చువల్లీ ఇస్ ఏ బూలియన్, అంటే దాంట్లో ఈ పలానా డిస్క్రిప్షన్ స్ట్రింగ్లో ఈ పలానా వర్డ్ ఉంటే ట్రూ, లేకపోతే లేదు, ఓకేనా. సో దీనిని ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ఇంకొక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, ట్రూ ఆర్ ఫాల్స్ ఆల్వేస్ రిటర్న్స్ అంటే వీ కెన్ యాక్చువల్లీ క్యాప్చర్ దట్ ఇన్ఫర్మేషన్ సో ఇన్ ద టైప్ ఆఫ్ డేటా టైప్ కాల్డ్ బూలియన్, ఓకేనా. సో బూలియన్ అనేది సో ట్రూ ఆర్ ఫాల్స్ అనే వేరియబుల్ టైప్స్ ని, ఓకేనా. సో బూలియన్ ఇస్ యాక్చువల్లీ ఎస్ ఆర్ నో అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని తీసుకుంటుంది, ఓకేనా. అంటే మనం ఏదైనా ఇచ్చిన కండిషన్, ఓకేనా, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ, ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్, అంతే, ఓకేనా. అంటే సాటిస్ఫై కాకపోతే ఫాల్స్. సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బూలియన్, ఓకేనా, ఏదో ఒక వేరియబుల్, ఓకేనా. సో ర్యాండమ్ కండిషన్, ఓకేనా. సో కండిషన్ ఈక్వల్స్ టు కంటైన్స్. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ ట్రూ కంటైన్స్ ఉంటే ట్రూ, లేకపోతే లేదు, ఓకేనా. ట్రూ ఆర్ ఫాల్స్ దీంట్లో స్టోర్ అవుతుంది. సో నేను ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ రాయకుండా కండిషన్ దీంట్లో ఇక్కడ మూవ్ చేశాను. సో వచ్చిన రిజల్ట్ ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను అనమాట, ఓకేనా. సో ఆ వేరియబుల్ వాల్యూని అంటే ప్రింట్ చేస్తున్నా, ఓకే, క్లియరా. సో ఎగ్జిక్యూట్ చేయండి, ఓకేనా. సో సేమ్ వచ్చిందా. అంటే బేసిక్గా మనకి డేటా టైప్లో స్ట్రింగ్, ఇంటీజరు, డేట్ టైమ్తో పాటు బూలియన్ కూడా వన్ ఆఫ్ ద డేటా టైప్. సో ఇట్ స్టోర్స్ ఎస్ ఆర్ నో, దట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. క్లియర్ ఆన్ ద వాట్ ఈస్ బూలియన్ డేటా టైప్. సో ఇక్కడ అంటే ఈ బూలియన్ డేటా టైప్ కూడా మనం ఇంకొక సినారియోలో ఎక్కడ వాడుతుంటామంటే కండిషన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటీజర్ ఏజ్ అని తీసుకొని ఇఫ్ గివెన్ ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ 18 ఉంటే అంటే కండిషన్స్ చెక్ చేసుకోవడం కోసం, ఓకే. ఇఫ్ కండిషన్ అలాంటివన్నీ ఇఫ్ ఆల్రెడీ మనము ఈ ఫార్ములా ఫీల్డ్స్లో ఆల్రెడీ వాడాం, ఓకేనా. సో గుర్తుందో లేదు మీకు. సో అలాంటి కండిషన్స్లో ఎక్కువ వాడుతుంటాం అనమాట. సో ఫర్ నౌ జస్ట్ స్టిక్ అవర్ డిస్కషన్ టు ద స్ట్రింగ్ డేటా టైప్, అంటే స్ట్రింగ్లో మనకి కంటెంట్స్ అనే పదం ఫంక్షన్ ఎలా వాడాలని మాత్రం కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. గైస్ క్లాస్ బోరింగ్ ఉంటే చెప్పండి, లైక్ విల్ స్విచ్ టు అదర్ టాపిక్, ఓకేనా. ఏం లేదు చెప్పండి. అలా ఏం లేదు కదా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, లైక్ సో నెక్స్ట్ ఇప్పుడు గుడ్ అని పెడతాను. సో గుడ్ అనే పదం ఉంది, ఓకేనా. సో బట్ ఇది స్మాల్ లెటర్, ఇది క్యాపిటల్స్, ఓకేనా. సో క్యాపిటల్స్. సో ఇప్పుడు యాక్చువల్గా నా ఎక్స్పెక్టేషన్ ఏంటి, గుడ్ అనే పదం అయితే దీంట్లో ఉంది, బట్
ఓకేనా, ట్రూ రావాలి. సో ట్రూ వస్తుంది, ఫాల్స్ వస్తుంది. ఓకేనా, లెట్స్ సి. ఫాల్స్ వచ్చింది అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఈ జీ క్యాపిటల్ ఉన్న వాడు స్మాల్ లెటర్తో ఉన్నాడు అంటే రెండు కంపేర్ చేసినప్పుడు బోత్ ఆర్ నాట్ సేమ్ తీసుకుంటే ఇది కేస్ సెన్సిటివ్, కంటెంట్స్ అనేది కేస్ సెన్సిటివ్ తీసుకుంటుంది. అంటే సో దో వీ హ్యావ్ గుడ్ కీవర్డ్ హియర్, ఇట్ ఈస్ నాట్ టేకింగ్, ఇట్స్ నాట్ కన్సిడరింగ్. ఓకేనా, సో అలాంటి టైంలో ఏం చేయాలి, వీ హ్యావ్ సపరేట్ స్ట్రింగ్ కార్డ్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, సో ఈ కంటైన్స్ బదులు కంటైన్స్ ఈక్వల్ ఇగ్నోర్ కేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంటైన్స్ తో ఈక్వల్ ఇగ్నోర్ కేస్, ఈక్వల్స్ ఈక్యూ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఉన్న ఈ ఈ కేస్ లెటర్ అంటే స్మాల్ లెటర్ అలా లేకుండా అంటే ఏవైనా ఉండని లైక్ వర్డ్ మ్యాచ్ అయితే తీసుకోవాలి, క్యాపిటల్స్ స్మాల్స్ అంటే కేస్ అనేది ఇగ్నోర్ చేయమని చెప్పి మనం చెప్తున్నాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ పెట్టుకుంటే డైరెక్ట్ గా మన కంటెంట్స్ వాడితే సో ఇట్ ఈస్ నాట్ మేకింగ్ అంటే జీ క్యాపిటల్ తో ఇచ్చినప్పుడు ఈ స్మాల్ జీతో ఉన్న గుడ్ క్యాపిటల్ జీతో ఉన్న గుడ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ కాబట్టి ఫాల్స్ వచ్చింది. సో ఇప్పుడు ఈక్వల్, లెట్ మీ చెక్, where is it, equals ignore case, contains equal, sorry, contains ignore case. Okay, contains ignore case, contains ignore case. ఓకే, ఇప్పుడు ట్రూ అంటే ఇవి ఇంత డీటెయిల్డ్గా ఎందుకు చెప్తున్నాను అంటే రియల్ టైంలో మనం వర్క్ చేసేటప్పుడు సో కొన్ని యూజ్ అవుతాయి అనమాట. అంటే సో ఇలాంటి డీటెయిల్డ్ ఇంట్రికేట్ లెవెల్స్ మనకు తెలుసున్నాయంటే డీబగ్ ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే సో ఎక్కడ ఇష్యూ ఉండొచ్చు అంటే ఎక్కడ ప్రాబబుల్గా మనకి ఫెయిల్యూర్ ఉండొచ్చు, ఎక్కడ కండిషన్ సాటిస్ఫై కాలేదు అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా, సో వాటి కోసము మనకి వి షుడ్ నో అట్లీస్ట్ సర్టన్ మెథడ్స్. ఓకేనా, సో అలాగే కంటైన్స్ వాడాము, కంటైన్స్ అని. ఓకేనా, సో కంటైన్స్ అనేది అవసరం లేదు, వదిలేసేయండి. ఓకేనా, సో నెక్స్ట్ సో లైక్ వైట్ స్పేసెస్ అంటే ఈ మెథడ్స్ ఎక్కువ వాడము, వీ షుడ్ నో వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి అంతే. ఓకేనా, సో అలాగే ఎండ్స్ విత్. ఓకేనా, సో పలానా ఇప్పుడు సపోజ్ నాకు ఎండ్స్ విత్ అనే ఫంక్షన్ వాడామనుకోండి అంటే ఆ స్ట్రింగ్ గుడ్ అంటే పలానా ఎండ్స్ విత్ గుడ్ అని ఇచ్చామంటే గుడ్ అనే పదంతో ఎండ్ అవుతుందా లేదా, సో ట్రూ అంటే ట్రూ ఆల్ ఫాల్స్ ఇస్తుంది అగైన్. ఓకేనా, సో ఎండ్స్ విత్ అని చెప్పేసి. ఓకేనా, నెక్స్ట్ ఈక్వల్స్, సో అంటే రెండు స్ట్రింగ్స్ ఈక్వలా కాదా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, సో స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ ఓకేనా, FN1 ఏదో ఒకటి. ఓకేనా, సో ర్యాండమ్ స్ట్రింగ్ FN2 ఓకే, అగైన్ నాట్ ర్యాండమ్. ఓకేనా, లైక్ ఏబిసిడి సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చాం. సో ఇప్పుడు ఈ రెండు పదాలు అంటే రెండు ఇన్పుట్స్ ఈక్వల్ కాదని చెక్ చేసుకోవడానికి లైక్ F1. ఓకేనా, సో FN1 ఈక్వల్స్ ఈక్వల్స్ ఇక్కడ FN2, సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. ఓకేనా, సో రెండు ఈక్వల్ అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్. అంటే ఇది కోడింగ్లో ఎప్పుడు వాడతామంటే రెండు స్ట్రింగ్స్ మనం డైనమిక్ ఏదైనా జనరేట్ అవుతున్నాయి. ఓకేనా, వేరే వేరే ఫంక్షన్స్ వల్ల ఆ రెండు ఈక్వల్ అయితే నేను ఒక యాక్షన్ తీసుకోవాలి, ఈక్వల్ కాకపోతే ఇంకో యాక్షన్ తీసుకోవాలి. ఓకేనా, సో అలాంటి సినారియోస్లో చూడండి రెండు ఈక్వల్ కాదు, అలాంటి సినారియోస్లో మనం ఈక్వల్స్ అనే ఫంక్షన్ వాడుతుంటాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు లైక్ ఓకేనా, సో జస్ట్ చూడండి ట్రూ. సో లైక్ సో దట్స్ వాట్ ఈక్వల్ ఫంక్షన్ డస్. నెక్స్ట్ అగైన్ ఈక్వల్ ఇగ్నోర్ కేస్ అంటే ఈ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ కన్సిడర్ చేయకూడదు. ఓకేనా, సో ఏమన్నా తీసుకోవాలంటే ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్. ఓకే, సో నెక్స్ట్ నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే పలానా పదం అంటే వర్డ్ ఉన్నది సబ్ స్ట్రింగ్ ఏ ఇండెక్స్ లో ఉందంటే 0th, ఇది చూడండి లైక్ ఇండెక్స్ ఆఫ్ అంటే సో లైక్ ఇది ఫస్ట్ 0th ఇండెక్స్. ఓకేనా, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్. ఓకేనా, సో థర్డ్ అట్లా అనమాట. ఓకేనా, సో పలానా మీరు ఇక్కడ ఏదైనా సబ్ స్ట్రింగ్ ఇచ్చారనుకోండి అది ఏ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసేయండి ఇంటీజర్ ఇండెక్స్ పొజిషన్ ఈక్వల్స్ టు డాట్ ఇండెక్స్ ఆఫ్. ఓకే, సో ఏ ఇండెక్స్ నాకు యామ్ అనే ఇండెక్స్ కావాలి. సిస్టమ్ డాట్ డిబగ్ సో ఇండెక్స్ అంటే ఈ వేరియబుల్ని నేను ప్రింట్ చేస్తున్నా. ఓకేనా, 2 0
1 అంటే స్పేస్ కూడా కౌంట్ అవుతుంది. 0th పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్. యామ్ అనేది సెకండ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో దట్స్ కాల్డ్ ఇండెక్స్ ఆఫ్. ఇక్కడ చూడండి, లైక్ ఇండెక్స్ ఆఫ్ రిటర్న్స్ ద ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ అకరెన్స్. అంటే ఇప్పుడు సపోజ్ యామ్ సపరేట్ గా మళ్ళీ ఇక్కడ కూడా ఉందనుకోండి, ఫస్ట్ అకరెన్స్ మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా. అదే స్పెసిఫైడ్ సబ్స్ట్రింగ్. ఓకేనా. సో ఇక్కడ ఏమంటారంటే ద సబ్స్ట్రింగ్ డస్ నాట్ అక్కర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్ లో అంటే బయో డిస్క్రిప్షన్ లో ఈ సబ్స్ట్రింగ్ అనేది లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ AWS. ఓకే, అది లేదంటే -1 వస్తుంది అని అర్థం. ఓకేనా. అంటే ఇది ఎప్పుడు వాడతామంటే, నాకు నేను పంపించిన ఇన్పుట్ స్ట్రింగ్ లో పలానా పదం ఉంటే ఎక్కడ ఒక చోట అంటే ఉంటే అంటే నాట్ ఈక్వల్స్ టు -1 అయితే అంటే ఒకవేళ ఇప్పుడు చూడండి, మనం పంపించిన ఇచ్చిన స్ట్రింగ్ లో పలానా కీవర్డ్ ఓకేనా లేకుండా ఉంటే ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తాం అంటే, లేకుండా ఉంటే అంటే ఇండెక్స్ ఆఫ్ వాల్యూ వచ్చేసి -1 వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇఫ్ ఇండెక్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్స్ టు అంటే ఓకేనా, ఈక్వల్స్ ఎలా చెక్ చేస్తాం అంటే ఈక్వల్స్ టు -1 అయితే ఇంకొక యాక్షన్ తీసుకోవాలి. ఏమైనా ప్రింట్ చేయాలి, సిస్టమ్ డాట్ డిబగ్. అంటే ఇక్కడ చూడండి, లైక్ బ్యాక్ ఎండ్ లో కోడింగ్ లో లైక్ అది ఒకవేళ అది లేకపోతే నాకు బ్యాక్ ఎండ్ లో ఒక టాస్క్ క్రియేట్ అవ్వాలి, లేకపోతే ఒక కాంటాక్ట్ క్రియేట్ అవ్వాలి, అలాంటి కండిషన్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి ఇక్కడ చూడండి, ఇఫ్ కండిషన్ వాడతాం. ఇక్కడ ఇఫ్ లో కండిషన్ ఇస్తాము, ఆ కండిషన్ ట్రూ అయితే మనకి పలానా యాక్షన్ జరగాలి అని చెప్పేసి. ఇక్కడ మనం స్పెసిఫిక్ గా పలానా యాక్షన్ కి వెళ్ళట్లేదు, జస్ట్ దాన్ని ప్రింట్ చేస్తున్నాం. సిస్టమ్ డాట్ we do not we do not have that substring in my మెయిన్ స్ట్రింగ్. ఓకేనా. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఇండెక్స్ p అనే వేరియబుల్ -1 అయిందంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇచ్చిన ఈ సబ్స్ట్రింగ్ దాంట్లో లేదు అని అర్థం. ఓకేనా. ఇక్కడ చూడండి, ఎల్స్ అంటే -1 కాకుండా ఏదైనా ఉండండి. అంటే ఇప్పుడు చూడండి, -1 కాకుండా అంటే 1 1 0 0 ఓకేనా, ఏదైనా ఉండనియండి. అంటే దాంట్లో యాక్చువల్గా ఎక్సెప్ట్ -1 ఏ నెంబర్ ఉన్నా కూడా దాని అర్థం ఏంటంటే ఆ సబ్స్ట్రింగ్ దాంట్లో ఉంది అని అర్థం. ఓకేనా. సో అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, నాకు ఎస్ వీ హ్యావ్ దట్ సబ్స్ట్రింగ్ అని చెప్పేసి ప్రింట్ అవ్వాలి. ఓకేనా, అవునా కదా. సో ఎస్ వీ హ్యావ్ దట్ సబ్స్ట్రింగ్. సో ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్స్ మీకు ఆల్రెడీ మీకు బీటెక్ లో వచ్చింటాయి. ఒకవేళ అంటే మరి అంత కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఆ కండిషన్ ఇది ట్రూ అయితే మనకి దీంట్లోకి వెళ్ళమని, ఒకవేళ అది కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఆటోమేటిక్గా ప్రింట్ చేయమని చెప్పేసి అర్థం. ఓకేనా. ఎస్ వీ హ్యావ్ సబ్స్ట్రింగ్ అనమాట. సో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా దీంట్లో? ఇప్పుడు ఏది ప్రింట్ అవుతుంది మనకి దీంట్లో AWS అనేది లేదు కాబట్టి, ఒకవేళ ఇండెక్స్ అంటే ఒకవేళ ఈ వర్డ్ దీంట్లో లేకపోతే ఇండెక్స్ వాల్యూ ఇప్పుడు -1 ఉంటుంది. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. ఓకేనా, -1 ఉంటుంది. సో -1 అయితే దాని అర్థం ఏంటంటే లేదని అర్థం. సో ఇది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో లెట్స్ సీ దట్. ఓకేనా, వి డు నాట్ హ్యావ్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న వర్డ్ తీసుకుంటే నెక్స్ట్ సపోజ్ బై. సో ఇది ప్రింట్ అవ్వాలి మనకి. ఓకేనా, మన ఎక్స్పెక్టెడ్ ఫంక్షనాలిటీ ప్రకారం. ఓకేనా. ఓకేనా, అలా అంటే లైక్ సి అంటే ఈ నంబర్ ఇది ఎందుకు వాడాలి ఏంటి అని చెప్పేసి మనకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, సో బేస్డ్ ఆన్ దట్ వాల్యూ అంటే ఇండెక్స్ వాల్యూని బట్టి నేను డిఫరెంట్ దాని వాల్యూ ఇదైతే పలానా యాక్షన్ తీసుకో, లేకపోతే అది ఒకవేళ -1 కాకపోతే స్పెసిఫిక్ యాక్షన్ తీసుకో. సో ఇలా మనము కండిషనల్ బేసిస్ మీద సర్టన్ యాక్షన్స్ అనేవి చేయొచ్చు అనమాట బ్యాక్ ఎండ్ లో. క్లియర్ సో ఫార్? నెక్స్ట్ ఇంకోటి మనం ఇచ్చిన వాల్యూ ఈజ్ బ్లాంక్ ఇది ఎక్కువ వాడుతుంటాం, గుర్తుందా లేదా మనకి? మనము ఫార్ములా ఫీల్డ్స్లోనో లేదా ముఖ్యంగా వాలిడేషన్ టూల్స్లో ఈజ్ బ్లాంక్ వాడడం గుర్తుందా? ఈజ్ బ్లాంక్ ఆఫ్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ ఇన్పుట్ స్ట్రింగ్ పంపిస్తే అది బ్లాంక్ అయితే ట్రూ ఇవ్వడము. ఓకేనా, ఒకవేళ బ్లాంక్ లేకపోతే ఫాల్స్ ఇవ్వడము. ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఇది ఎప్పుడు వాడతామంటే, సో లెట్స్ రిమూవ్ దిస్ వన్ స్ట్రింగ్. ఓకేనా, మై ఇన్పుట్ వాల్యూ. ఓకేనా, ఇన్పుట్ ఇది ఎందుకు వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్పుట్ అంటే బ్యాక్ ఎండ్ లో రియల్ టైమ్ లో ఎలా వాడతాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నుంచి ఏదైనా ఇన్పుట్ తీసుకుంటున్నాము, యూజర్ ఏం ఇన్పుట్ ఇవ్వకుండా మనకు సబ్మిట్ బటన్ కొట్టాడు అనుకోండి, ఒకవేళ అది బ్లాంక్ అయితే మనకు ఒక ఎర్రర్ మెసేజ్ పంపించాలి, ద వాల్యూ ద యూ హ్యావెంట్ ఎంటర్డ్ ఎనీ వాల్యూ ప్లీజ్ ఎంటర్ వాల్యూ అని చెప్పేసి. బ్లాంక్ లేకుండా ఉంటేనే మనం వాల్యూ తీసుకోవాలి, అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్పేసెస్ తీసుకొని లెట్స్. ఓకేనా, సో స్ట్రింగ్ డాట్ సారీ లెట్ మీ ప్రింట్ ఇట్ సిస్టమ్ డాట్ డిబగ్. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇన్పుట్ వేరియబుల్ డాట్ ఈజ్ బ్లాంక్. సో ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది? సో మెథడ్ ఏంటంటే లైక్, సో లెట్స్ ట్రై దిస్ వన్. ఓకేనా, సో ఎగ్జాక్ట్ మెథడ్ ఇలా ఇక్కడ ఉంది. సో యాడ్ ఇలా అంటే ఎగ్జాక్ట్ ఫంక్షన్ వచ్చేసి ఓకే ఈజ్ బ్లాంక్ ఆఫ్ ఇది అంటే ఆపోజిట్ అంటే ఈజ్ బ్లాంక్ ఆఫ్ ఇలా కాకుండా, సో ఐ నీడ్ టు టేక్ ఇట్ డిఫరెంట్ వే, లైక్ ఫార్మాట్ ఇస్ డిఫరెంట్. ఓకేనా, ఓకే. సో ఈజ్ బ్లాంక్ అనేది మనం ఆల్రెడీ స్ట్రింగ్ అంటే వాలిడేషన్ టూల్స్ రాసాము. ఓకే, లెట్స్ సీ ఇట్ వన్స్ అగైన్. ఓకే, so void is blank, why it is not working from type n and system dot debug is blank of variable. Okay, so how it does,
So this is where input string I am passing, otherwise returns null. That should work. Is blank of this developer guide is not blank. Okay, now let me check. And everything is broken. And developer guide lo edi examples untai pradhaniki ikkada returns a tree if the specified string is white space. Okay, oh, sorry, string dot is blank. String dot వాడాలని అనుకుంటున్నాను. ఓకేనా, లెట్ మీ ట్రై. స్ట్రింగ్ డాట్ ఈస్ బ్లాంక్ వాడాలనుకుంటా. ఓకేనా, సో ఇక్కడ చూడండి. ఓకేనా, సో స్ట్రింగ్ మెథడ్స్ కాబట్టి చూడండి. సో ఇప్పుడు చూడండి, ట్రూ వచ్చింది. ఓకేనా, ఇక్కడ దీని అర్థం ఏంది అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ వేర్ అనే అంటే మై ఇన్పుట్ వేర్ అనేది బ్లాంక్ అని అర్థం. ఎందుకంటే ఇట్ హాస్ గివెన్ ద ట్రూ. ఓకేనా, ఒకవేళ అంటే ఇది క్లియర్ ఉందా? సో ఈ లైన్ స్ట్రింగ్ డాట్ ఈజ్ బ్లాంక్ అని అంటే బేసిక్గా ఏం లేదు. సో స్ట్రింగ్ డాట్ ఈజ్ బ్లాంక్ మనం ఇక్కడ ఏదైతే పంపిస్తామో అది బ్లాంక్ అయితే మనకు ట్రూ ఇస్తుంది. ఓకేనా, బ్లాంక్ కాకుండా పోతే ఓకేనా ఫాల్స్ ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడ్ సంథింగ్ ఏదో ఇచ్చాము, ఇప్పుడు ఫాల్స్ ఇస్తుంది. ఓకేనా, ఫాల్స్, ఎందుకంటే దట్ ఇస్ నాట్ బ్లాంక్. సో సింపుల్ అంటే లైక్ ఈజ్ బ్లాంక్ అంటే లైక్ బ్లాంకా కాదని చెప్తా. ఒకవేళ బ్లాంక్ ఏదంటే ఇక్కడ ఇచ్చింది బ్లాంక్ అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఈజ్ నాట్ బ్లాంక్ అని ఒకటి ఉంటుంది అనమాట. స్ట్రింగ్ డాట్ ఈజ్ నాట్ బ్లాంక్, ఈజ్ బ్లాంక్ కాదు, ఈజ్ నాట్ బ్లాంక్ అంటే అది బ్లాంక్ కాకుండా కాదా అని అర్థం. అంటే బ్లాంక్ ఈజ్ బ్లాంక్ అంటే బ్లాంక్ అని అర్థం, క్వశ్చన్ మార్క్, బ్లాంక్ కాదా అని. ఓకేనా, బ్లాంక్ కాదు. ఓకే, ఈజ్ నాట్ బ్లాంక్, సో అంటే ఇది బ్లాంక్ కాదా అని అర్థం. ఓకేనా, చూడండి లైక్ దిస్ ఇస్ నాట్ ఏ బ్లాంక్. ఓకేనా, సో అంటే ట్రూ ఇవ్వాలి ఇది. ఓకేనా, ట్రూ. సో అర్థమవుతుందా? సో ఈజ్ నాట్ బ్లాంక్ అంటే అది బ్లాంక్ కాకపోతే ట్రూ ఇస్తుంది. ఈజ్ బ్లాంక్ అంటే అది బ్లాంక్ అయితే ట్రూ ఇస్తుంది. ఈజ్ నాట్ బ్లాంక్ కాకపోతే బ్లాంక్ కాకపోతే ట్రూ ఇస్తుంది. డిఫరెన్స్ అర్థమైందా? వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఈజ్ బ్లాంక్ అంటే ట్రూ? ఈజ్ బ్లాంక్ ఎప్పుడు ట్రూ ఇస్తుంది, ఈజ్ నాట్ బ్లాంక్ ఎప్పుడు ట్రూ ఇస్తుంది? హలో, ఈజ్ నాట్ బ్లాంక్ బ్లాంక్ కాకుండా ఉంటే బ్లాంక్ కాకుండా ఉన్నప్పుడు ట్రూ వస్తుంది. ఈజ్ బ్లాంక్ అంటే అక్కడ బ్లాంక్ ఉన్నప్పుడు ఫాల్స్ ట్రూ ఇస్తుంది. అంతే అంతే డిఫరెన్స్. ఓకేనా, సో అంటే మనకి ఏది వాడాలంటే ఒకవేళ నాకు అది బ్లాంక్ కాకుండా ఉంటే సర్టన్ యాక్షన్ తీసుకో. ఓకేనా, సో ఓకేనా, సో లేదంటే యూజర్ మెసేజ్ ఏదైనా పలానా మెసేజ్ ప్రింట్ చేయి, బ్లాంక్ కాకుండా ఉంటే ఒక మెసేజ్, బ్లాంక్ అయితే ఒక మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఎంటర్ యూజర్ నేమ్. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఇది మనము యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అది బ్లాంక్ అంటే ఏం వాల్యూ ఇవ్వకుండా సబ్మిట్ బటన్ ఇచ్చాను అనుకోండి. ఇఫ్ నాకు ఓకేనా ఇది బ్లాంక్ అయితే నేను పలానా వాల్యూ అంటే ఒక పలానా ప్రింట్ చేయాలి. ఓకేనా, సో ఓకేనా, సో అంటే ఇక్కడ ఏం చెప్పానంటే స్ట్రింగ్ ఈజ్ బ్లాంక్. ఓకేనా, ఈజ్ బ్లాంక్. ఓకే, ఏం చేస్తాము, ఎంటర్ యూజర్ ఇన్పుట్ అంటే దాని ఒక యూజర్ ఇన్పుట్ అంటే ఇది వాల్యూ బేసిక్గా అంటే రియల్ టైంలో ఏం చేస్తామంటే ఫ్రంట్ ఎండ్ నుంచి యూజర్ ఇన్పుట్ తీసుకుంటాం. ఒకవేళ యూజర్ ఏం ఎంటర్ ఇవ్వకుండా సబ్మిట్ బటన్ క్లిక్ ఇచ్చాడు అనుకోండి, ఒకవేళ అది బ్లాంక్ అయితే ఓకేనా, సో ఏం చేస్తానంటే అది బ్లాంక్ అయితే సిస్టమ్ డాట్ డీబగ్ అంటే ఇప్పుడు బేసిక్గా డీబగ్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం, కానీ ఫ్రంట్ ఎండ్లో ఏం చేస్తామంటే యూజర్కి ఇన్పుట్ ఇస్తాం అనమాట. సో ప్లీజ్ ఎంటర్ ఎనీ యూజర్ నేమ్ కాంట్ బి బ్లాంక్. ఓకేనా, ఓకే, ఒకవేళ ఎల్స్. సో ఇక్కడ చూడండి నేను రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఓకేనా, ఇంకో కండిషన్ చెక్ చేయాలంటే ఎల్స్ ఇఫ్ అని చెప్పేసి ఇంకో కండిషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ బ్లాంక్ కాకుండా ఏదైనా పర్లేదు అనుకుంటే జస్ట్ ఎల్స్. ఓకేనా, ఒక బ్లాంక్ కాకుండా ఇప్పుడు చూడండి ఇఫ్ ఎల్స్ అని చెప్పేసి ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్ సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే ఇఫ్ రాసి ఎల్స్ రాసేసి అనుకోండి, ఇఫ్ కండిషన్ రాసి ఓకేనా, సో ఎల్స్ కండిషన్ రాసేసి ఓకేనా, నెక్స్ట్ ఎల్స్ అయినా రాయొచ్చు. ఓకేనా, సో ఇలా ఎల్స్కి మళ్ళీ ఇక్కడే కండిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే బేసిక్గా ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక కండిషన్ ఇస్తాం ఏ గ్రేటర్ దాన్ బి. ఓకేనా, ఓకేనా, ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఆటోమేటిక్గా ఇది ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి కాకపోతే ఆటోమేటిక్గా ఇది ప్రింట్ అయిపోవాలి, అంటే ఆటోమేటిక్ ఎల్స్ కండిషన్లోకి వెళ్ళాలి. ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి కానప్పుడు నాకు సపోజ్ సి అనే ఒక వేరియబుల్ కూడా ఉందనుకోండి. ఓకేనా, సో ఓకేనా, ఏ గ్రేటర్ దాన్ సి. ఓకేనా, ఇప్పుడు ఎల్స్లో నేను ఇంకో కండిషన్ చెక్ చేయలేను. ఓకేనా, ఇంకో కండిషన్ చెక్ చేయాలంటే నేను ఎల్స్ ఇఫ్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఒక కండిషను. ఓకేనా, లేదు అంటే ఏ గ్రేటర్ దాన్ బి కాలేదు. ఓకేనా, అప్పుడు ఏ గ్రేటర్ దాన్ సి అయిందా లేదా. ఓకేనా, అప్పుడు ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేసాము, అది సాటిస్ఫై కానప్పుడు ఇంకో కండిషన్ చెక్ చేయాలంటే ఎల్స్ ఇఫ్కి వెళ్తామండి. సో ఈ కండిషన్ సాటిస్ఫై కానప్పుడు నాకు వేరే కండిషన్ ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు జస్ట్ ఎల్స్ రాస్తే చాలు. అంటే బేసిక్గా ఎల్స్కి ఎప్పుడు వెళ్తాము, ఎల్స్ ఇఫ్కి ఎప్పుడు వెళ్తామంటే ఫస్ట్ ఒక కండిషన్ చెక్ చేసినప్పుడు ఆ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఇంకొక కండిషన్ చెక్ చేయాలంటే ఎల్స్ ఇఫ్కి వెళ్తాం.
ఓకేనా. ఇంకో కండిషన్ ఏం చెక్ చేయాల్సిన లేదు, ఆ కండిషన్ సాటిస్ఫై కాకపోతే చాలు. ఓకేనా. సో నెక్స్ట్ ఆటోమేటిక్ ఎల్స్కి వెళ్ళిపో అన్నప్పుడు ఎల్స్కి వెళ్ళిపోతాం. క్లియరా? ఎప్పుడే ఇఫ్ వాడతాము, ఎప్పుడు ఎల్స్ ఇఫ్ వాడతామో క్లియర్ ఉందా? ఓకే. సో ఇది అంటే మీరు ప్రాక్టీస్ చేయంగా ఎప్పుడు ఎల్స్ ఇఫ్ వెళ్తాం అంటే బేసిక్గా వెన్ వి యూజ్ వాట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. యాజ్ ఆఫ్ నౌ ఐ విల్ గో హెడ్ విత్ ఎల్స్ కండిషన్. ఓకే. ఇప్పుడు ఒకవేళ అది ఈజ్ బ్లాంక్ అంటే యూజర్ ఇన్పుట్ ఇచ్చిన వాల్యూ బ్లాంక్ అయితే పలానా ప్రింట్ చేయ. ఓకేనా. సో ఓకేనా. ఒకవేళ ఇన్పుట్ బ్లాంక్ కాకుండా ఉంటే అంటే ఈజ్ నాట్ బ్లాంక్, ఇది ఎప్పుడు ట్రూ ఇస్తుంది, ఈ వాల్యూ ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ బ్లాంక్ ఉంది కాబట్టి ట్రూ ఇస్తుంది, ప్రింట్ అవుతుంది. ఏదైనా వాల్యూ ఇచ్చామంటే ఆటోమేటిక్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకేనా. నాట్ బ్లాంక్. ఓకే. సో నో లెట్స్ ప్రింట్ ఇట్. ఓకేనా. సో ఇక్కడ ఏం ప్రింట్ చేస్తాం, ఇక్కడ ఇది కదా, దీన్ని బేస్ చేసుకుని ప్రింట్ చేస్తున్నాం. లెట్ కామెంట్ అవుట్ దిస్ వన్. ఓకే. సో ఏది ప్రింట్ అవుతుంది, బ్లాంక్ కాబట్టి ఎస్ఎఫ్డిఏ సంథింగ్ ఏదో ఉంది కాబట్టి సెకండ్ మనకి ఎల్స్ కండిషన్ ప్రింట్ అవుతుంది, యాహూ నాట్ బ్లాంక్. ఓకే. అంటే బేస్డ్ ఆన్ దట్ యూజర్ ఇన్పుట్ వాట్ ఎవర్ ద యాక్షన్ దట్ ఐ వుడ్ లైక్ టు టేక్ అని చెప్పేసి ఈ ఈజ్ బ్లాంక్ ఈజ్ నాట్ బ్లాంక్ అని చెప్పి స్ట్రింగ్ మీద మనము స్ట్రింగ్ క్లాస్ లో ఉంటాం అనమాట. ఓకేనా. క్లియర్. సో నెక్స్ట్ ఇలా ఇంకోటి ఇండెక్స్ ఆఫ్ లాస్ట్ ఇండెక్స్, ఇవన్నీ లైక్ పలానా అంటే పలానా వర్డ్ యొక్క ఇండెక్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది. అలాగే లెఫ్ట్ అంటే లైక్ సో పలానా ఇక్కడ లెంత్ ఒక వాల్యూ ఇస్తామంటే అక్కడ నుంచి లెఫ్ట్ వరకు మనకి ఏముందో మనకి డేటా రిటర్న్స్ ద లెఫ్ట్ మోస్ట్ క్యారెక్టర్స్ ఆఫ్ ద కరెంట్ స్ట్రింగ్ ఆఫ్ ద స్పెసిఫైడ్ స్ట్రింగ్. అంటే సో ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చామంటే దానికి లెఫ్ట్ మోస్ట్ క్యారెక్టర్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కామెంట్ అవుట్ చేస్తాను రెండింటి. ఏమంటున్నాడంటే డాట్ లెఫ్ట్ ఆఫ్ ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ ఇద్దాం అనుకోండి లైక్ 4. ఓకేనా. ఇప్పుడు ఇదేం ప్రింట్ చేస్తుందో చూద్దాం. ఓకేనా. సిస్టమ్ ఈ రెండు డిబగ్లు కామెంట్ అవుట్ చేశాను. ఒక డిబగ్ ఉంది స్ట్రింగ్ డాట్ లెఫ్ట్ ఆఫ్ సారీ ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్ సారీ స్ట్రింగ్ వేరియబుల్ ఇది తీసుకోవాలి. ఓకే. ఇన్పుట్ వేర్ డాట్ లెఫ్ట్ ఆఫ్ ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తుందో చూద్దాం. చూడండి ACDA. సో వై ఇట్ ఇస్ ప్రింటింగ్ ACDA, లెట్స్ సీ. సో ACDA. ఓకేనా. సో 0 1 2 3 4. ఓకేనా. సో ఫోర్త్ పొజిషన్ ఏముంది ఇక్కడ చూడండి, 0th పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్. ఓకేనా. సో ఫోర్త్ పొజిషన్ నుంచి లెఫ్ట్ ఉన్నది అంతే. ఓకేనా. ACDA ప్రింట్ అయిందా, ACDA అలా. క్లియరా. సో అంటే నాకు పలానా పొజిషన్ నుంచి లెఫ్ట్ ఉన్నా కావాలి లేకపోతే రైట్ ఉన్నా కావాలి, ఇలాంటివన్నీ మనము తీసుకోవచ్చు అనమాట ఈ స్ట్రింగ్ క్యారెక్టర్లో. ఓకే. లేదా రిమూవ్ అంటే పలానా సబ్ స్ట్రింగ్ రిమూవ్ చేయాలి. ఓకేనా. డాట్ రిమూవ్. ఓకేనా. వేరియబుల్ నేమ్ డాట్ రిమూవ్ అని సబ్ స్ట్రింగ్ మనం పంపించామంటే దాంట్లో మనం ఏదైతే సబ్ స్ట్రింగ్ లోపల ఇచ్చామో అది మనకి రిమూవ్ అయిపోతుంది అనమాట, దాంట్లోంచి రిమూవ్ అయి ప్రింట్ అవుతుంది. ఓకేనా. అలాగే రీప్లేస్ అంటే మనము వర్డ్ డాక్యుమెంట్లో ఎలాగైతే ఫైండ్ అండ్ రీప్లేస్ వాడతామో పలానా సపోజ్ నా వర్డ్లో ఎక్కడైతే గుడ్ ఉందో అక్కడంతా నాకు బ్యాడ్ అని రీప్లేస్ అవ్వాలి. ఓకేనా. సో లైక్ మై వేరియబుల్ అంటే సో మై ఇన్పుట్ వేర్ డాట్ రీప్లేస్ ఆఫ్ ఏసీ విత్ డీసీ అని ఇచ్చామంటే ఏసీ ప్లేస్లో డీసీ ప్రింట్ అలా. ఓకేనా. రివర్స్ అంటే లైక్ స్ట్రింగ్ రివర్స్ ఏబి ఐఎమ్ గుడ్ అండ్ జిఓఓడి కాస్త డిఓఓజి అలా ప్రింట్ అవుతుంది అనమాట, లైక్ రివర్స్ అయిపోతుంది స్ట్రింగ్. ఓకేనా. సో అలాగే రైట్ ఇందాక లెఫ్ట్ ఇచ్చాం కదా, జస్ట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట. ఓకేనా. సో ఇలా ప్రతి ఒక్కటి మనము అంటే ఈ స్ట్రింగ్ లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా. సో ప్రతి ఒక్కటి మనకి గుర్తుపెట్టుకోవాలని లేదు, లైక్ కొన్ని ఇందాక డిస్కస్ చేసామే వాటిని గుర్తుపెట్టుకుంటే చాలు. సిమిలర్ గా మనకి ఇంటీజర్ లో కూడా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇంటీజర్ క్లాస్ లో కూడా చూడండి, ఇంటీజర్ క్లాస్ ఇంటీజర్ లో లైక్ మెథడ్స్ డిఫరెంట్ మెథడ్స్ అంటే లైక్ దీంట్లో కొన్ని తక్కువ ఉన్నాయి. లైక్ సో ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ అంటే దీంట్లో మనం ఏదైనా సబ్స్ట్రింగ్ పంపించాం అంటే ఏదైనా పంపించాం అనుకోండి, అది ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ ఏదైనా దీని లోపల ఏదైనా పంపించామంటే దాన్ని ఫోర్స్ఫుల్ గా ఇంటీజర్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో అలా. సో నెక్స్ట్ వీ హ్యావ్ సో మెనీ అదర్ క్లాసెస్. ఓకే. సో ఇవన్నీ మనకి ఇప్పుడు అవసరమా అంటే నో నీడ్. ఓకేనా. సో ఇప్పుడు మనకేం అవసరం లేదు. సో ఇవన్నీ అంటే ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నా అంటే రేపు మీరు ఏదైనా రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు యూ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకేనా. సో స్ట్రింగ్ లో ఇన్ని అంటే బేసిక్గా స్ట్రింగ్ అనేది ఒక వేరియబుల్ ఏదైనా ఒక టెక్స్ట్ ఫార్మాట్ స్టోర్ చేసుకోవడం కోసమే చెప్పాడు కదా, లైక్ ఇవన్నీ కంటైన్స్ సబ్ స్ట్రింగ్ ఇవన్నీ మనం డిస్కస్ చేయలేదు కదా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఒకవేళ ఇంకా ఏమైనా ఫర్దర్ గా మనకి మెథడ్స్ రియల్ టైమ్ లో ఎన్కౌంటర్ అయినా కూడా వేర్ టు చెక్ అని చెప్పేసి లైక్ పలానా స్ట్రింగ్ క్లాస్ ఇన్ అపెక్స్ అని చెప్పేసి గూగుల్ చేసినా కూడా మీకు వస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఐ హోప్ యూఆర్ క్లియర్. అంటే ఇంతవరకు క్లియర్ ఉన్నారా, ఏమైనా కన్ఫ్యూజన్ అంటే చెప్పండి. ఓకేనా. సో అంటే ఎక్కడైనా పలానా చోట అర్థం కాకపోవడం అలాంటివి ఏమైనా లేదు కదా, అలా ఏమైనా ఉంటే చెప్పండి. అలా ఏం లేదు కదా. సో ఇప్పుడు ఇంటీజర్ కావచ్చు, ఏదైనా ఒక వాల్యూ తీసుకొని, ఓకేనా. సో ఏ అనే వాల్యూ తీసుకొని సంథింగ్ అలా అంటే ఇప్పుడు
నేను ఏ అనే దాంట్లోనే మల్టిపుల్ వాల్యూస్ పెట్టుకోవాలి అంటే ఐ కెనాట్ స్టోర్ ఇట్. అంటే ఒక ఇంటి జస్ట్ ఒక వేరియబుల్ ఏ అనే దాంట్లో 12 పలానా అంటే అంటే at a time the capacity of variable a is to store only one value at a time. సో అలాగా కూడా నేను మల్టిపుల్ ఇంటీజర్ వాల్యూస్ ఒకే ఒక వేరియబుల్లో నేను స్టోర్ చేసుకోవాలి అంటే దెన్ ఐ షుడ్ యూజ్ ద డిఫరెంట్ టైప్ ఓకేనా కాల్డ్ ఓకేనా. సో లిస్ట్ ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లిస్ట్ అని కూడా ఒకటి ఉంటుంది ఓకేనా. సో దట్ ఈస్ యాక్చువల్లీ లిస్ట్ కమ్స్ అండర్ కలెక్షన్ ఓకేనా. ఇక్కడ చూడండి లిస్ట్. సో లిస్ట్. సో ఇక్కడ సో అంటే బేసిక్గా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. సో దాని టాప్ ఆఫ్ ఇట్ మీరు మళ్ళీ చదివినా కూడా మీకు అర్థమవుతుంది. సో లిస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద కలెక్షన్ టైప్ అనమాట. అంటే వన్ ఆఫ్ ద కలెక్షన్ టైప్ అని ఎందుకంటున్నానంటే సో దెర్ ఆర్ అదర్ కలెక్షన్ టైప్స్ కాల్డ్ సెట్ అండ్ మ్యాప్ ఓకేనా. అంటే ఈ లిస్ట్ సెట్ మ్యాప్ అనేటివి బేసిక్గా కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ని స్టోర్ చేసుకో కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని ఓకేనా. వేరియబుల్స్ అనేదానికంటే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాను అనమాట ఓకేనా. క్లియరా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ తీసుకున్నానంటే ఇంటీజర్ ఓకేనా. మై మార్క్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నానంటే మై మార్క్స్ ఈక్వల్స్ టు సో ఇక్కడ ఇది ఇలా అంటే జస్ట్ ఒక వేరియబుల్ డిక్లరేషన్ అనమాట. ఇలా లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ మై మార్క్స్. సో మై మార్క్స్లో మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తామంటే మై మార్క్స్ డాట్ యాడ్ ఓకేనా. సో జస్ట్ దీంట్లో ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలను. సో ఇంటీజర్స్ కాబట్టి నేను సింగిల్ కోట్ అవసరం లేదు లైక్ 34 ఓకే. సో దీన్ని రిపీట్ చేద్దాం ఓకేనా. దీన్ని రిపీట్ చేద్దాము ఇలా ఒక ర్యాండమ్గా కొన్ని వాల్యూస్ యాడ్ చేస్తాను. ఇలా వాల్యూస్ యాడ్ చేసామా. ఇవన్నీ అంటే ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్క వాల్యూ అంటే 34 యాడ్ అవుతుంది 45 ఇవన్నీ అట్లా ఎన్ని కావాల్సి ఉంటే అన్ని నేను ఒక లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ అనే వేరియబుల్ తీసుకుని ద టైప్ ఆఫ్ దిస్ వేరియబుల్ ఈస్ నాట్ జస్ట్ ఇంటీజర్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే మల్టిపుల్ వాల్యూస్ని నేను యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ 34 అనే దాన్ని రిపీట్ చేస్తాను అంటే అంటే ఒకే వాల్యూని రిపీట్ చేస్తాను. సో ఈ వాల్యూ దాంట్లోకి యాడ్ అయిందా లేదని మనం ఎలా యాడ్ చేసుకుంటాం. ఈ వాల్యూస్ అన్నింటినీ యాడ్ అయిందా లేదని ఎలా చెక్ చేసుకుంటాము ఓకేనా. సో వీళ్ళు ఏం చేస్తారంటే లిస్ట్ ఆఫ్ మై మార్క్స్ని లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ అంటే మై మార్క్స్ యొక్క టైప్ అని అడిగితే ఇప్పుడు ఏం చెప్పాలంటే మీరు ఇంటీజర్ అని చెప్పకూడదు లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ అని చెప్పాలి అవునా కదా. సో లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ అని చెప్పాలి. సో అంటే వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ ఏ అంటే ఇంటీజర్ అని చెప్పాలి. వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ మై మార్క్స్ అని అడిగితే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ అని చెప్పాలి ఓకేనా. జస్ట్ ఇంటీజర్ అని చెప్పొద్దు ఓకే. సో నౌ లెట్స్ ట్రై టు ప్రింట్ దిస్ వన్ సిస్టమ్ డాట్ డిబగ్ మై మార్క్స్ అనే వేరియబుల్ ప్రింట్ చేసినప్పుడు ఏం ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ జస్ట్ క్లిక్ అటెంప్ట్ టు డీరెఫర్ లైన్ నెంబర్ 6లో ఇది ఇష్యూ ఉంది ఓకేనా. సో లైన్ నెంబర్ 6లో ఇష్యూ వేర్ ఇస్ దట్ ఓకే. సో ఇప్పుడు ఎందుకంటే అటెంప్ట్ టు డీరెఫరెన్స్ నల్ ఓకేనా. అంటే ఇక్కడ మై మార్క్స్ అనే దాంట్లోకి అక్కడ లైన్ నెంబర్ 5లో మనము జస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేసినాము ఓకేనా. సో వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి ఒక వాల్యూ అసైన్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏమైనా ఇష్యూ వస్తుంది లైన్ సిస్టమ్ డాట్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఓకేనా. అటెంప్ట్ టు డీరెఫరెన్స్ నల్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏం చెప్తానంటే ఇన్ మై మార్క్స్ అనేది నల్ ఆబ్జెక్ట్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ బేసిక్గా మనకి ఇక్కడ ఇన్స్టాన్షియేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇన్స్టాన్షియేషన్ అనే కాన్సెప్ట్ ఓకేనా. అంటే ఒక వేరియబుల్ని మనం వాడుకోవాలంటే బ్యాక్ ఎండ్లో దానికి ఒక స్పేస్ అసైన్ అవ్వాలి. ఒక స్పేస్ అసైన్ అంటే డేటాబేస్లో దానికి ఒక స్పేస్ అసైన్ అవ్వాలి. స్పేస్ అసైన్ అవ్వాలంటే దానికి మనము ఏం చేయాలి ఇక్కడ ఏమంటున్నాను అంటే వర్డ్ మీకు ఏమన్నా అంటే పలకడానికి డిఫికల్ట్గా ఉండొచ్చు ఇన్స్టాన్షియేషన్ ఓకేనా అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఒక వేరియబుల్కి మనము వాల్యూ అసైన్ చేయాలంటే ఫస్ట్ దానికి బ్యాక్ ఎండ్లో ఒక మెమరీ లొకేషన్ అలొకేట్ అవ్వాలి. మెమరీ లొకేషన్ అలొకేట్ అవ్వాలి. సో అది అలొకేట్ అవ్వాలంటే జస్ట్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ అని చెప్పేసి మై మార్క్స్ ఇస్తే సరిపోదు అనమాట. దీనికి ఒక స్పేస్ లొకేషన్ అలొకేట్ అవ్వాలంటే బ్యాక్ ఎండ్లో నేనేమో అంటే దీని ఎలా నేను ఇన్స్టాన్షియేట్ అంటే ఇలా చెప్పాను కదా ఇన్స్టాన్షియేషన్ అంటే ఇలా దీనికి ఈక్వల్స్ ఇచ్చి న్యూ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ ఓకేనా. న్యూ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ అని చెప్పేసి ఇలా ఇవ్వాలి. సో అప్పుడు మాత్రమే నేను దాన్ని వాడుకోగలను. అదర్వైజ్ ఐ కెనాట్ యూజ్ ఇట్ డైరెక్ట్లీ. క్లియర్. సో ఇప్పుడు నాకు ఐరర్ రావద్దు ఓకేనా. సో అంటే if I don't use this one so then I will get error saying that అంటే ఇక్కడ my marks అనేది null type. సో అంటే there is no space allocated to that variable in the back end ఓకేనా. సో అంటే మీరు అడగచ్చు లైక్ స్పేస్ అంటున్నావు ఎక్కడ అలొకేట్ అవుతుంది సో ఐ కెనాట్ షో యూ దట్ విజువల్లీ ఓకేనా. సో ఇది బ్యాక్ ఎండ్ ఇట్స్ బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి నాకు ఐ షుడ్ నాట్ గెట్ దట్ ఎర్రర్ ఓకేనా. చూడండి లైక్ 34 45 89 ఇవన్నీ వచ్చా. సో అంటే బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఏదైనా ఒక లిస్ట్ ఆఫ్ ఇది వేరియబుల్ అంటే ఓకేనా. సో అంటే ఒక లిస్ట్ దీనికి ఉంది కదా లైక్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ కావచ్చు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ కావచ్చు వాటికి ఏదైనా కావచ్చు
మీరు మళ్ళీ డౌట్ రావచ్చు. లైక్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ ఏ అనే దానికి జస్ట్ ఈ 12 అలా అసైన్ చేస్తే సరిపోద్ది. దీన్ని మళ్ళీ ఈక్వల్స్ టు ఇంటీజర్ ఏ ఈక్వల్స్ టు న్యూ ఇంటీజర్ అని చెప్పేసి మనం దీనికి అయితే అసైన్ అంటే దీనికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దీనికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటదన్నమాట. ఓకేనా. సో నౌ ఇక్కడ మనకు ప్రింట్ అయింది కదా ఈ మై మార్క్స్ అనేది. సో ఇక్కడ ఏంటంటే 34 అనేది 2 సార్లు రిపీట్ అయింది. అంటే మీరు దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే ఇంటీజర్ టైప్‌లో ఒక వాల్యూ అంటే ఎన్ని సార్లైనా రిపీట్ అవ్వచ్చు. అంటే డూప్లికేట్ వాల్యూస్ అనేది ఇది అలో చేస్తది. ఓకేనా. ఫస్ట్ థింగ్. అలాగే దీంట్లో ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. సో ఎన్ని ఉంటే అంటే దాని సైజ్ అంటే మొత్తం ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయో అన్ని ఎంట్రీస్ నాకు నెంబర్ కావాలంటే ఎలా చేయాలంటే డాట్ సైజ్ అనేది ఫంక్షన్ ఉంటదన్నమాట. ఈ లిస్ట్‌లో ఒక ఫంక్షన్ అన్నమాట. డాట్ సైజ్ అనేది ఫంక్షన్ అనేది దానికంటే మెథడ్ అనొచ్చు. సో ఒక మెథడ్ అన్నమాట. సో ఈ డాట్ సైజ్ అంటే లిస్ట్ వేరియబుల్ డాట్ సైజ్ ఏమిస్తదంటే ఆ వేరియబుల్‌లో మనకి ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయో మనకి ఆ సైజ్ ఇస్తుంది. లెట్స్ ట్రై టు ప్రింట్ ఇట్. ప్రింట్ ఎంత 6 ఎంట్రీస్. సో మీరు అదే ఇంకోటి ప్రింట్ చేశారనుకో, ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేసి ప్రింట్ చేసారంటే లైక్ 7 ఎంట్రీస్ ఇదనమాట. ఓకేనా. డాట్ సైజ్ అనేది వన్ ఆఫ్ ద మెథడ్ అవైలబుల్ ఆన్ ద లిస్ట్ క్లాస్. ఓకే, క్లియరా. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ ఈ ఈ ఎంట్రీస్ అనేవి బ్యాక్ ఎండ్లో ఎలా స్టోర్ అవుతాయంటే 0th పొజిషన్లో మనం ఫస్ట్ యాడ్ చేసి ఉంటామే. అంటే బ్యాక్ ఎండ్లో వెళ్ళి చూడండి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే లైక్ మీరు ఎలా తీసుకున్నారనుకోండి. ఓకేనా. సో 0th పొజిషను, ఫస్ట్ పొజిషన్ ఇలా ఉంటుంది బ్యాక్ ఎండ్లో. ఓకేనా. సో 0th పొజిషన్లో 34 ఉంటుంది. ఓకేనా. సో 34 అంటే ఫస్ట్ ఏదైతే యాడ్ చేస్తారో అది 0th పొజిషన్లో ఉంటుంది. 0th పొజిషన్ ఇది. సో మీకు అరే కాన్సెప్ట్ గుర్తుందో లేదో, లైక్ సిమిలర్ టు అరేస్ అనమాట. లైక్ సో అంటే పొజిషన్ బేస్ చేసుకుని మీద అది అసైన్ అవుతుంది. ఓకేనా. సో అంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే సో ఆర్ యూ క్లియర్ ఆన్ ద సైజ్ క్లియర్ ఉందా? ఇప్పుడు మార్క్స్ ఆఫ్ 0 అని ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది? 34 ప్రింట్ అవ్వాలి. ఓకేనా. ఓకేనా. లెట్స్ 34 అలా. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ పొజిషనింగ్ ఎప్పుడు అంటే 1 నుంచి స్టార్ట్ అవ్వదండి. 0 పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అంటే ఫస్ట్ మనము యాడ్ చేసిన వాల్యూ తీసుకోవాలంటే 0 అని చెప్పి తీసుకోవాలన్నమాట. ఓకేనా. అలాగే 0 పొజిషన్స్ ఫస్ట్ పొజిషన్లో 35, సెకండ్ పొజిషన్లో 18 అలా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 7 అని తీసుకున్నామంటే 7 to 7 ప్రింట్ అవ్వాలి. 7 చూడండి. 7 ఎందుకు వస్తుంది ఎర్రర్? 0 to 0, 1, 2, 3, 4, 5, 6 అంటే 0 నుంచి స్టార్ట్ అయితే ఇది సిక్స్త్ ఇండెక్స్ ఇస్ ద లాస్ట్ ఇండెక్స్. ఓకేనా. సో సిక్స్త్ ఇండెక్స్ ఇస్ ద లాస్ట్. సో ఇఫ్ ఐ ట్రై టు గెట్ ద వాల్యూ విచ్ ఇస్ నాట్ విత్ ఇన్ దట్ అవైలబుల్ వాల్యూస్ అంటే అక్కడ అవైలబుల్ ఎంట్రీస్ లో ఉన్న కాకుండా 0 నుంచి 6 వరకు ఏ వాల్యూ ఎంటర్ చేసినా నాకు వాల్యూ వస్తుంది. ఇఫ్ ఐ ట్రై టు ఎంటర్ ఎనీథింగ్ బియాండ్ దట్ సో మనకి ఏమి ఇష్యూ వస్తుంది? సిస్టమ్ డాట్ లిస్ట్ ఎక్సెప్షన్ లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బైండ్. అంటే నువ్వు ఎంటర్ చేసిన లిస్ట్ యొక్క వాల్యూస్ లో అంటే ద ఇండెక్స్ దట్ యు ఆర్ ట్రైయింగ్ టు దీని ఏమంటే ఇండెక్స్ అంటాము. ఇండెక్స్ దట్ యు ఆర్ ట్రైయింగ్ టు గెట్ వాల్యూ ఫ్రమ్ అంటే యు ఆర్ ట్రైయింగ్ టు గెట్ ద వాల్యూ ఆఫ్ మై మార్క్స్ విచ్ ఇస్ యాక్చువల్లీ నాట్ అవైలబుల్. అంటే మనకి డేటాబేస్ లో ఈ 7th పొజిషన్ లో అంటే 7th పొజిషన్ అనేది నాట్ డిఫైన్డ్. ఓకేనా. సో 0 నుంచి 6 పొజిషన్ లో లాస్ట్ పొజిషన్ వచ్చేసి 6th పొజిషన్ ఇంతవరకు మనకి వాల్యూ ఉంటుంది అనమాట. క్లియరా. ఓకేనా. సో whenever you try to get the data of లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ అంటే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ కావచ్చు. ఓకేనా. ఏదైనా కావచ్చు. బియాండ్ దట్ ఇండెక్స్ బియాండ్ దట్ ఎంట్రీస్ దట్ వీ హ్యావ్ ఎంటర్డ్ అంటే ఎన్నైతే ఎంట్రీస్ ఉన్నాయో అన్ని ఎంట్రీస్. ఓకేనా. ఇప్పుడు ఓకేనా 7 ఎంట్రీస్ కదా. సో 7 ఎంట్రీస్ లైక్ 0 to 6 వరకు మాత్రమే మనం తీసుకోగలము. సో బియాండ్ దట్ అనేది 7 అనేది సపోర్ట్ చేయదు. క్లియరా. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సైజ్ ఇక్కడ ఇంకో విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే సో డాట్ సైజ్ అంటే లైక్ ఇది ఏమిస్తుంది? సో మనకి 7 అనేది నెంబర్ ఇస్తుంది. అంటే ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి అది. సో ఇప్పుడు ఇంకో విధంగా ఏం చేయొచ్చు అంటే మై మార్క్స్ ఆఫ్ ఇలా బ్రాకెట్ తీసుకొని సో సైజ్ అంటే ఇప్పుడు మై మార్క్స్ డాట్ సైజ్ ఏమి ఇస్తుంది? 7 ఇస్తుంది. ఇఫ్ ఐ ట్రై టు ప్రింట్ ఇట్ దిస్ విల్ గివ్ మీ ద 7. ఓకే. సో అప్పుడేమి అదేమి చెక్ చేస్తా అంటే మై మార్క్స్ ఆఫ్ 7 అనేది ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. అంటే 7th పొజిషన్ అనేది లేదు. 0 నుంచి 6 వరకే ఉంటుంది. అగైన్ ఇఫ్ ఐ ట్రై టు ప్రింట్ ఇక్కడ నేను డైనమిక్ గా అంటే 7 అనేది హార్డ్ కోడ్ చేయకుండా డైనమిక్ గా దాని యొక్క సైజ్ ని పాస్ చేస్తే మనకి ఇష్యూ వస్తుంది అనమాట. ఎందుకంటే 7 అగైన్ దిస్ విల్ టేక్ ద 7 అలా కాకుండా మై మార్క్స్ డాట్
అంటే డాట్ సైజ్ ఆఫ్ -1 తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు 6 పొజిషన్ ఇస్తుంది. అంటే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు లిస్ట్లో ఉన్న లేటెస్ట్గా అవైలబుల్ లాస్ట్ యాడ్ అయిన వాల్యూ కావాలి. ఓకేనా, అంటే లిస్ట్లో ఏదైతే యూజర్ కానీ ఏదైతే లేటెస్ట్గా యాడ్ అయిన వాల్యూ కావాలంటే ఎలా చేస్తాం. ఓకేనా, సో అప్పుడు ఏం చేస్తాము, దాని టోటల్ యొక్క సైజు -1 తీసుకుంటే లేటెస్ట్గా యాడ్ అయింది వస్తుందా లేదా, అవునా కదా. హలో, అవునండి. అంటే రిక్వైర్మెంట్ మనకి ఇంటర్వ్యూస్లో అడుగుతా ఉంటే లైక్ సో నీకు లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చాయి. ఓకేనా, సో ఎంట్రీస్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏం చేస్తావు, మామూలుగా అయితే ఎన్ని ఉన్నాయి ఎంట్రీ కౌంట్ చేసి అకౌంట్లో ఇప్పుడు 7 ఉన్నాయి కాబట్టి 7 - 1 అని చెప్పి 6 ఇస్తాం. అలా కాకుండా సపోజ్ నాకు 200 ఉన్నాయి అనుకుందాం. సో 200 మనము మొత్తం అన్ని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. డాట్ సైజ్ తీసుకొని -1 తీసుకుంటే లేటెస్ట్ ఎంట్రీ వచ్చేస్తుంది. క్లియరా, లేటెస్ట్ ఎంట్రీ వితౌట్ కౌంటింగ్ మనం అంటే ఎలా అంటే ర్యాండమ్ హార్డ్ కోడ్ చేయకుండా దిస్ ఇస్ డైనమిక్ వే ఆఫ్ గెటింగ్ ద లేటెస్ట్ ఎంట్రీ దట్ వీ హ్యావ్ యాడెడ్ టు ద లిస్ట్. క్లియర్, ఓకే. నెక్స్ట్ ఈ డాట్ సైజ్ అనేది ఒకటే కాదు, మనకి చాలా మెథడ్స్ దీంట్లో ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిస్ట్ ఇంకొకటి లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ మై ర్యాండమ్ నెంబర్స్. ఓకే, ఏదో ర్యాండమ్ నెంబర్స్ తీసుకున్నాను ఈక్వల్స్ టు న్యూ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ తీసుకున్నాను అంటే దీన్ని ఇన్స్టాన్షియేషన్ అంట, సారీ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్. ఓకేనా, సో ఇప్పుడు దీంట్లోకి ఏం వాల్యూస్ యాడ్ చేయలేదు. ఓకేనా, అంటే అది ఎంటీ ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా, సో ఎలా చెక్ చేసుకుంటాము, మనకు స్ట్రింగ్లో అయితే ఈజ్ బ్లాంక్ ఈజ్ నాట్ బ్లాంక్ అనే ఫంక్షన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఈజ్ బ్లాంక్ అనేది అలా ఏం వాడకూడదు, ఎంటీనా కాదా అని చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఎలా చెక్ చేసుకుంటామంటే అంటే ఎంటీ అయితే ట్రూ ఇస్తుంది. ఓకేనా, సో ఎంటీ కాకపోతే ఫాల్స్ ఇవ్వాలి. ఓకేనా, సో బూలియన్, సో ఓకేనా ర్యాండమ్ బూల్ వేర్. ఓకే, సో ఏదో ఒక వాల్యూ. ఓకేనా, సో ఇప్పుడు ఈజ్ ఎంటీ అనే ఫంక్షన్ ఉందా లేదా చూద్దాం. లిస్ట్ వేరియబుల్ డాట్ ఈజ్ ఎంటీ. ఓకేనా, సో ఎంటీ అనేది మెథడ్ కాబట్టి బ్రాకెట్స్ ఇవ్వాలి. ఓకేనా, ఒకవేళ ఇది ఎంటీ అయితే అంటే ఈ లిస్ట్ ఆఫ్ ఈ వేరియబుల్ అనేది. ఓకేనా, సో ఎప్పుడైతే మనకి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ కావచ్చు లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ కావచ్చు దాని మీద వర్క్ చేసేటప్పుడు ఈజ్ ఎంటీ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ ఈ వేరియబుల్ అనేది ఎంటీ అయితే ఎంటీనా అని అడుగుతాను. ఓకేనా, ఎంటీ అయితే ఇది దీంట్లో ట్రూ స్టోర్ అవుతుంది. ఒకవేళ ఎంటీ కాకుండా ఉంటే ఫాల్స్ స్టోర్ అవుతుంది. సో అంటే దీంట్లోకి నేనేం వాల్యూస్ ఎంటర్ చేయలేదు కాబట్టి ఇట్ షుడ్ గివ్ మీ ద ట్రూ. కానీ ట్రూ ఇస్తుంది అనేది చెక్ చేద్దాం. సిస్టమ్ డాట్ డీబగ్, సో ఏం ప్రింట్ అవుతుంది, ఈ సిస్టమ్ డాట్ డీబగ్ నేను కామెంట్ అవుట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత డీబగ్ ఓన్లీ వచ్చి ట్రూ ఇచ్చింది. అంటే సో ఇక్కడ ఏమంటే ఈజ్ ఎంటీ అనేది ఎప్పుడు ట్రూ ఇస్తా అంటే ఇఫ్ ద లిస్ట్ వేరియబుల్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ కావచ్చు లిస్ట్ వేరియబుల్ అంటే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ కావచ్చు ఏదైనా కానీ ఒకవేళ అది ఎంటీ అయితే ట్రూ ఇస్తుంది. సపోజ్ నేను దీంట్లోకి ఏదైనా వాల్యూస్ యాడ్ చేశానంటే సపోజ్ ఇంటీజర్ అంటే ఇక్కడ చూడండి డాట్ యాడ్ అనేది ఇట్స్ స్టాండర్డ్ ఫంక్షన్. అంటే ఒక వేరియబుల్ వాల్యూ అంటే ఒక వేరియబుల్ అంటే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ కావచ్చు లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ కావచ్చు డాట్ యాడ్ అని అంటే దాంట్లోకి వాల్యూస్ యాడ్ చేయాలంటే డాట్ యాడ్ అని మనం వాడాలి. క్లియర్, సో ఇప్పుడు దాంట్లోకి ఏదైనా డాట్ యాడ్ వాడి ఏదైనా వాల్యూ ఎంటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ డిఫైన్ చేసి ఇఫ్ ఐ ట్రై టు యాడ్ సంథింగ్ ర్యాండమ్ లైక్ దిస్ or 1 2 3 like this, it will consider anything within the single quotes as a string type. So it will give me an error. Okay, if I try to add it, it will give me an error saying that so you are trying to add a string type to the list of integers. Okay na, so ఈ వేరియబుల్ టైప్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ యు ఆర్ ట్రైయింగ్ టు యాడ్ టు ద స్ట్రింగ్ టైప్. సో దట్ ఇస్ ద రీజన్ ఇట్ విల్ నాట్ టేక్. ఓకేనా, సో ఆ ఫార్మాట్ ఆ డేటా టైప్ అనేది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఈజ్ ఎంటీ ట్రూ ఉంటుందా లేదా, సో లెట్స్ స్టేట్. సో ఈజ్ ఎంటీ అనేది ఫాల్స్ ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎంటీ. ఓకే, ఇట్స్ నాట్ ఎంటీ, ఫాల్స్. క్లియరా, అంటే ఇది ఎప్పుడు వాడతామంటే ఈ ఈజ్ ఎంటీ అంటే ఒకవేళ నేను ఇచ్చిన లిస్ట్ అంటే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ కావచ్చు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఒకవేళ ఎంటీ అయితే ఓకేనా నేను ఒక యాక్షన్ తీసుకోవాలి. ఓకేనా, లేదంటే ఒక ఇంకో యాక్షన్ తీసుకోవాలంటే ఇప్పుడు ఇఫ్ ఆఫ్ దిస్ వన్ దెన్ టేక్ సర్టన్ యాక్షన్ ఎల్స్ టేక్ అనదర్ యాక్షన్. ఓకే, అంటే నువ్వు ఇచ్చిన వేరియబుల్ అంటే నువ్వు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ కావచ్చు ఏదైనా ఒక వాట్ ఎవర్ ద డేటా టైప్ అది ఎంటీ అయితే ఒక యాక్షన్, ఒకవేళ ఎంటీ కాకపోతే ఇంకో యాక్షన్ తీసుకొని చెప్పేసి మనము ఇక్కడ చెప్తున్నాం అనమాట. ఓకేనా, ఇది ఎప్పుడు ట్రూ అవుతుంది. ఓకేనా, ఒకవేళ దీంట్లోకి మనం ఒకవేళ ఈ లైన్ లేకపోయినా అంటే ఇది ట్రూ అవుతుంది. అప్పుడు ఈ ఇఫ్ కండిషన్లో ఉన్న మీరు ఏదైతే యాక్షన్ తీసుకుంటారో ఏదైతే కండిషన్ మీరు సిస్టమ్ డాట్ డీబగ్ రాస్తారో అది ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఒకవేళ దీంట్లోకి ఏమైనా వాల్యూస్ యాడ్ చేసినంటే ఈజ్ ఎంటీ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఇఫ్ ఆఫ్ ఫాల్స్ అంటే ఇఫ్ కండిషన్ లో ఫాల్స్ ఉంటే దానిలోకి వెళ్ళదు అది, సో ఎల్స్ కండిషన్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇట్ విల్ ప్రింట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇట్ హియర్. క్లియర్ ఆన్ ద ఎంటీ మెథడ్, ఈజ్ ఎంటీ మెథడ్, యాడ్ మెథడ్, అలాగే సైజ్ మెథడ్. ఓకేనా, ఇవన్నీ క్లియరా. సో అంటే ఇవే కాదు మనకి చాలా మెథడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్
డాట్ క్లియర్ ఓకేనా. ఇప్పుడు చూడండి మై మెథడ్స్ డాట్ క్లియర్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ దీన్ని ఇప్పుడు ఏమవుతుంది సిస్టమ్ డాట్ డిబగ్ అంటే లేటెస్ట్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ప్రింట్ చేసిన తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్ దీనికి మళ్ళీ వస్తాను లెట్ మీ ప్రింట్ అవుట్ సో దీనికి మళ్ళీ వస్తాను. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే మై మార్క్స్ డాట్ క్లియర్ సో ఇదేం చేస్తుంది లెట్స్ మీ ప్రింట్ సో క్లియర్ చేశాను. సో ఈ డాట్ క్లియర్ ఏం చేస్తానంటే ఇక్కడ దీంట్లో ఎన్నైనా ఎంట్రీస్ ఉన్నాయండి ప్రతి ఒక్కటి క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు క్లియర్ చేసిన తర్వాత లెట్ మీ ట్రై టు ప్రింట్ అవుట్ ఓకేనా. సో సిస్టమ్ డాట్ డిబగ్ మై మార్క్స్ని ప్రింట్ చేస్తున్నా. సో బేసిక్ ఇక్కడ ఏమవుతుంది మనకి లేటెస్ట్ ఎంట్రీ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇది ఇక్కడ చూడండి సో ఇక్కడ నాకు ఇక్కడ నాకు ఏ సిస్టమ్ డాట్ డిబగ్ దేనికి కరస్పాండింగ్ అని చెప్పేసి కన్ఫ్యూజన్ అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ నాకు 30 సిస్టమ్ డాట్ డిబగ్లు ఉన్నాయి అనుకోండి, ఏ సిస్టమ్ డాట్ డిబగ్ యొక్క వాల్యూ ఏదని కన్ఫ్యూజన్ ఉండొచ్చు. అలాంటి కన్ఫ్యూజన్ అవాయిడ్ చేసేయాలంటే పలానా వాల్యూ దీనికి సంబంధించిన మనము స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలంటే నేను అలా సింగిల్ కోట్స్ ఇచ్చి ప్లస్ ఇవ్వాలి. సో దాని అర్థం ఏంటంటే సింగిల్ కోట్స్లో ఇచ్చిన వాల్యూ స్టాటిక్గా అలాగే ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇస్తానంటే లేటెస్ట్ ఎంట్రీ ఆఫ్ మై లిస్ట్ వేర్ ఓకే. సో ఇక్కడ ఇలా ఇచ్చి ఆరో మార్క్స్ అంటే ఆరో మార్క్ ఇవ్వచ్చు ఇవ్వకుండా అవ్వచ్చు. సింగిల్ కోట్స్లో ఇచ్చిన తర్వాత ప్లస్ ఇస్తే ఆటోమేటిక్గా ఇది యాజ్ ఇట్ ఈస్గా అలాగే ప్రింట్ అవుతుంది. దానికి వచ్చిన వాల్యూ ఇలా బైండ్ అవుతుంది అనమాట ఓకేనా. సో ఇది ఒక సిస్టమ్ డాట్ డిబగ్లో ప్రింట్ అవుతుంది. అలాగే ఈ లైన్ నెంబర్ 16లో ఇక్కడ ఏం చేస్తానంటే మై వాల్యూ ఇక్కడ ప్లస్ ఇచ్చేసి దీని పక్కకు వచ్చి మై లిస్ట్ డేటా ఆఫ్టర్ యూజింగ్ డాట్ క్లియర్ మెథడ్ ఓకేనా. అర్థమవుతుందా. సో ఇప్పుడు ఏమవుతుంది లెట్స్ సీ ఇట్. సో ఈ సిస్టమ్ డాట్ డిబగ్ క్లియర్ చేసేసాను. అంటే డాట్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పడం కోసం మీకు మళ్ళీ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ సిస్టమ్ డాట్ డిబగ్ ప్రింట్ చేస్తాను హౌ డస్ ఇట్ ప్రింట్ అని చెప్పేసి ఓకే. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే స్టాప్ మీ దేర్. చూడండి సో లేటెస్ట్ ఎంట్రీ వచ్చి 77 క్లియర్ చేసిన తర్వాత నాకు దాంట్లో ఏం వాల్యూస్ లేవు. ఒకవేళ క్లియర్ చేయకుండా ఉంటే అన్ని వాల్యూస్ నాకు యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. క్లియర్ చేసేసాను కాబట్టి దేర్ ఈస్ నథింగ్ ఇన్సైడ్ దట్ వేరియబుల్ ఓకేనా. సో వన్స్ వి యూజ్ ద క్లియర్ సో అంటే క్లియర్ అనే డాట్ క్లియర్ అని వాడక ముందు యాజ్ ఇట్ ఈస్గా దాంట్లో వాల్యూస్ ఉంటాయి. డాట్ క్లియర్ అని ఒకసారి వాడావా నెక్స్ట్ టైం దాని తర్వాత నువ్వు దేన్ని వాడినా కూడా అంటే దాంట్లో వాల్యూస్ ఉండవు ఓకేనా. క్లియరా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్లియర్ మెథడ్ అనమాట ఓకేనా. అంటే డాట్ క్లియర్ ఎందుకు వాడతాము ఏ సినారియోస్లో వాడతాము దట్ విల్ కమ్ టు నో వన్స్ యూ మూవ్ టు ద రియల్ టైమ్ సినారియోస్ ఓకే. నెక్స్ట్ ఇదాక చెప్పాను కదా. సో క్రియేట్ లిస్ట్ అంటే ఇక్కడ వాల్యూ జస్ట్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ LS1 అని జస్ట్ సెమికోలన్ ఇవ్వకుండా ఈక్వల్స్ టు న్యూ లిస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇంటీజర్ అనేది వాడాలి. దిస్ ఇస్ ద ఇన్స్టాన్షియేషన్ అని చెప్పొచ్చు లేకపోతే అసైనింగ్ ద బ్యాక్ ఎండ్ మెమరీ అని అయితే కూడా చెప్పొచ్చు అనమాట ఓకేనా. సో దాంట్లోకి వాల్యూస్ ఎలా యాడ్ చేయాలి డాట్ యాడ్ అని వాడాలి. క్లియర్. సో ఇదే మనం వాడాము ఓకేనా. సో దట్స్ హౌ వీ కెన్ క్రియేట్ ద లిస్ట్ ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ వాల్యూస్ యాడ్ చేశాడు ఓకేనా. సో ఇక్కడ సో అబ్జర్వ్ దిస్ లైన్ ఇక్కడ ఏం చేస్తున్నాడు ఒక్క లిస్ట్లో ఉన్న ఎంట్రీస్ ఇంకొక లిస్ట్లోకి మనము యాడ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో ఇంతవరకు మనం క్లియర్ ఓకేనా. ఏం చేసాము లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ ఒక వేరియబుల్ నేను తీసుకుని న్యూ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ ఇన్స్టాన్షియేషన్ క్రియేట్ చేసుకున్నాము. దాంట్లో 2 వాల్యూస్ 1 and 2 యాడ్ చేసాము. సో ఈ 1, 2 అనే వాల్యూస్ ఏదైతే ఉందో మళ్ళీ నేను ఇంకొక లిస్ట్ LS2 అని చెప్పేసి క్రియేట్ చేసుకొని మళ్ళీ దాంట్లోకి యాడ్ చేయకుండా దీంట్లో ఉన్నవే దీంట్లోకి జస్ట్ కాపీ చేయాలి. ఐ వాంట్ టు కాపీ వాట్ ఎవర్ ద వాల్యూస్ ఆర్ ఎంట్రీస్ దట్ ఐ హావ్ ఇన్ వన్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ టు అనదర్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్. అంటే ఒక లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ LS1 లో ఉన్న వాల్యూస్ ఏమైతే ఉన్నాయో దాన్ని ఇంకో దాంట్లో కాపీ చేయాలంటే జస్ట్ ఇలా ఇస్తే సరిపోతుంది అనమాట. క్లియరా. అంటే దీన్ని ఏమైనా ఎగ్జిక్యూట్ చేసి చూపించమంటే చూపిస్తాను లేకపోతే జస్ట్ చూస్తాను అర్థమైపోతుంది అంటే క్లియర్. ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్. క్లియరా. ఒకసారి చేసి చూపిస్తున్నా ఓకే చూపి. సో లెట్స్ మూవ్ ఓకేనా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే సో ఇప్పుడు మై మార్క్స్ తీసుకున్నాను ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ మై ఫ్రెండ్ మార్క్స్. సో నా ఫ్రెండ్ మార్క్స్ కూడా సేమ్ ఎగ్జాక్ట్ ఓకే. అప్పుడు ఏం చేస్తాను న్యూ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్. సో నా ఫ్రెండ్ మార్కులు కూడా తీసుకోవాలంటే ఏం చేస్తాను సేమ్ దీన్ని రిపీట్ చేస్తాను అనమాట. అంటే ఇలా తీసుకోవాలంటే ఇలా తీసుకొని సేమ్ అదే సబ్జెక్ట్లో అలాగే ర్యాండమ్గా సేమ్ మార్క్స్ వచ్చాయి అనుకుందాం ఎందుకంటే కాపీ కూడా సో వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఇప్పుడు ఏం చేస్తాం జస్ట్ ఇలా మనం రిపీట్ చేసాం ఓకే. ఇలా చేయొచ్చు. ఇలా చేయడం కంటే లైక్ ఎన్నిసార్లు మనం వాడచ్చు సేమ్ మార్క్స్ కాబట్టి ఇలా అవాయిడ్ చేసి ఇక్కడ ఏమంటున్నానంటే యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ దిస్ వన్ ఓకే. ఇలా యూజ్ చేయొచ్చు ఓకేనా. అంటే ఎప్పుడైతే న్యూ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ చేసి నువ్వు ఇది పాస్ చేసావంటే అనదర్ లిస్ట్ దీంట్లో ఉన్న ఎంట్రీస్ దీంట్లోకి ప్రింట్ అవుతాయి. ప్రింట్ అయినా లేదా లేకపోతే యాడ్ అయినా లేదా చెక్ చేసుకోవడానికి సిస్టమ్ డాట్ డిబగ్ లెట్స్ ప్రింట్ దిస్ మై ఫ్రెండ్ మార్క్స్ FRIEND ఫ్రెండ్ మార్క్స్ FRIEND.
సో ఇంకా ఇంటిజర్స్ లేవు, సరే సిస్టమ్ డాట్ డిబగ్ లేవు కదా. ఓకే, ఒకటే ఒక సిస్టమ్ డాట్ డిబగ్ ఉంది, దాంట్లో ఏం వాల్యూస్ ఉన్నాయో చూద్దాం. సేమ్ అదే రిపీట్ అయిందా, జస్ట్ కాపీ. ఓకే, సేమ్ అదే వాల్యూస్ రిపీట్ అయిందంటే ఇప్పుడు ఐ హ్యావ్ ప్రింటెడ్ అవుట్ ద మై ఫ్రెండ్ మార్క్స్ని ప్రింట్ చేశాను. సో మై మార్క్స్ ప్రింట్ చేయలేదు. సో సేమ్ నా అంటే మై మార్క్స్ అనే వేరియబుల్ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో సేమ్ అవే దీనికి కాపీ ఓవర్ అవుతాయి. జస్ట్ ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్లో దీన్ని ఇస్తే చాలు. క్లియరా? హలో, అంతే, జస్ట్ కాపీయింగ్ అంతే. ఓకేనా, అలా మనకి లిస్ట్ లో చాలా మెథడ్స్ ఉంటాయి. వి షుడ్ నాట్ అంటే మనం ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని ఏం లేదు, కొన్ని బేసిక్ ఎన్విరాన్మెంట్. ఓకేనా, ఇదాక లైక్ సో ఈ అసెట్ డాట్ ఈస్ట్ అనేది కొంచెం ఓకేనా, సో ఇదిగా ఉంటుంది. సో ఓకేనా, కంటైన్స్ అనే పదం చెప్తాను. ఓకేనా, సో కంటైన్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే కంటైన్స్ అని, సో మనము స్ట్రింగ్ లో ఎలాగైతే డాట్ సబ్ స్ట్రింగ్ లేకపోతే కంటైన్స్ అనేది వాడలేదు అనుకుంటా, పలానా సబ్ స్ట్రింగ్ అనేది వాడాము. సబ్ స్ట్రింగ్ యొక్క పొజిషన్ అంటే ఒకవేళ సబ్ స్ట్రింగ్ ఉంటే దానికి పొజిషన్ ఇస్తుంది, ఒకవేళ సబ్ స్ట్రింగ్ లేకపోతే స్ట్రింగ్ లో -1 అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏమంటారంటే పలానా ఈ దీంట్లో పలానా నంబర్ ఉందా లేదా అంటే, ఇప్పుడు సపోజ్ 100 మార్క్స్, ఇప్పుడు సపోజ్ ఓకేనా ఒక మార్క్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం, మొత్తం స్టూడెంట్స్ మార్క్స్ తీసుకున్నాం, టోటల్ స్టూడెంట్ మార్క్స్ అని చెప్పేసి ర్యాండమ్ గా నేను టెస్ట్ కండక్ట్ చేశాను. ఓకేనా, సో టోటల్ స్టూడెంట్ మార్క్స్ ఓకేనా ఎంతమంది ఉంటే అంతమంది స్టూడెంట్స్ ఒక వేరియబుల్ తీసుకుని ర్యాండమ్ గా యాడ్ చేశాను. దాంట్లో 100 అనే మార్క్స్ ఉంటే నాకు అట్లీస్ట్ లేకపోతే అన్ని 100 అలా కాకుండా, సో ఇక్కడ అంటే నా సినారియో ఏంటంటే ఈ మార్క్స్ అనే వేరియబుల్లో అంటే ఈ లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ లో 100 ఉందా లేదని చెక్ చేసుకున్నాను. ఒకవేళ ఉంటే నేను అట్లా ఓకేనా ఒకటి ఏదైనా ప్రింట్ చేయాలి, ఒకవేళ లేకపోతే ఏదైనా ప్రింట్ చేయాలి. సో అంటే బేసిక్ గా పలానా వర్డ్ ఉందా లేదని చెప్పి ప్రింట్ చేయాలనుకుంటే సిస్టమ్ డాట్ డిబగ్ డూ ఐ హ్యావ్ 100 మార్క్స్ ఇన్ మై లిస్ట్ అనే క్వశ్చన్. సో దాన్ని ఎలా చేస్తాము, సో వేరియబుల్ డాట్ కంటైన్స్ అనేది మళ్ళీ ఇక్కడ మెథడ్ కంటైన్స్ ఆఫ్ 100. ఒకవేళ 100 అనేది ఉంటే మనకి ట్రూ ప్రింట్ అవుతుంది, ఒకవేళ లేకపోతే ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఫాల్స్, ఎందుకంటే దెర్ ఇస్ నో 100. ఓకేనా, సో లెట్స్ ఎంటర్ దట్ 100 ఎంటర్, లేకపోతే 77 ఇచ్చామంటే ట్రూ ప్రింట్ అవుతుంది, లేకపోతే 100 ఉందా లేదా ఎగ్జాక్ట్గా చెక్ చేసుకుంటే ఫాల్స్ వచ్చింది, లెట్స్ ఎంటర్ ద 100 వాల్యూ, సార్ ట్రూ ప్రింట్ అవుతుంది. అంటే కంటైన్స్ అనేది ఒక మెథడ్ అని చెప్పేసి జస్ట్ మీరు రిమెంబర్ చేసుకోండి. క్లియర్? ట్రూ వచ్చిందా? అంటే లిస్ట్ టైప్ సపోర్ట్స్ ద కంటైన్స్, డాట్ యాడ్, సైజ్, ఇలా ప్రతి ఒక్కటి సపోర్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ఇవే కాకుండా డాట్ యాడ్ అనేది మనము ఆల్రెడీ వాడాం. ఓకే, డాట్ యాడ్ అనేది వాడాం. సో అలాగే క్లోన్. సో క్లోన్ అనేది ఏంటంటే ఎగ్జాక్ట్ గా దీన్ని ఇక్కడ ఎలాగైతే కాపీ చేసామో అలా అనమాట. ఓకేనా, జస్ట్ క్లోన్. సో జస్ట్ ఇలా ఇక్కడ వాడాం కదా మనం, ఇది పాస్ చేసి ఏంటంటే కాపీ. ఓకేనా, సో జస్ట్ క్లోన్ అంటే ఎగ్జాక్ట్ సేమ్ అంటే క్లోన్ మీనింగ్ ఏంటంటే సేమ్ ఒక దానిలాగా ఇంకోటి డూప్లికేట్ క్రియేట్ అవుతుంది అనమాట, అంతే. ఓకేనా, లైక్ లిస్ట్ వేరియబుల్ డాట్, ఇది ఎందుకు సంథింగ్ ఇష్యూ విత్ దిస్ డెవలపర్ గైడ్, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి దాంట్లో. ఓకేనా, సో ఇందాక కంటెంట్స్ అనే మెథడ్ వాడామా, సో కంటెంట్స్ అనే మెథడ్, సో పలానా ఎలిమెంట్ ఉందా లేదా అని చెప్పేసి. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్లోన్ అనే ఫంక్షన్ మీరు చూడాలనుకుంటే, ఓకేనా, సో లెట్స్ సీ ఇట్. ఓకేనా, సో లిస్ట్ ఆఫ్ ఇంటిజర్ అనదర్ ఫ్రెండ్ మార్క్స్ equals to dot clone, ఇది వర్క్ అవుతుంది చూడండి. ఓకే, let's try to print it. System dot debug ప్రింట్ అయిందా, జస్ట్ క్లోన్. అంటే ఇందాక చూసాం కదా దానికి ఎగ్జాక్ట్ డాట్ న్యూ ఇంటిజర్ ఆఫ్ అని చెప్పేసి పాస్ చేసాం కదా, సిమిలర్ టు దట్ అన్నమాట. డాట్ క్లోన్ అని వాడతామంటే దీంట్లో ఉన్నది దీంట్లో క్లోన్ అవుతుంది అంతే. ఓకేనా, క్లియరా? ఇలా లిస్ట్ క్లాస్లో ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. ర్యాండమ్గా మీకు ఏదైనా ఈ డెవలపర్ గైడ్ అనేది లైక్ ఎంటీనా కాదని ఇలా చెక్ చేసాము, సైజ్ ఆల్రెడీ చెక్ చేసాము. ఈ క్లాస్ని మీకు ఈరోజు మీకు టాస్క్ ఏంటంటే వీటిని ఎక్స్ప్లోర్ చేయడం. ఓకేనా, సో వీటిని ఎక్స్ప్లోర్ చేయాలి, లిస్ట్ అలాగే సెట్, మ్యాప్, ఇవి ఎక్స్ప్లోర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. క్లియరా?